ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడిని అడిగాను, ప్రభు ఈ శుద్ధీకరణలో నీ ప్రజలైనటువంటి నీ కుమార్తెలకు కుమారులకి ఏ వర్తమానాన్ని ప్రకటించమంటారు, మమ్మల్ని మేము సరిచేసుకోవటానికి మీరు మాతో మాట్లాడండి అని నేను అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన వాక్య ధ్యానం యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? చాలు, ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి ప్రభుకి స్తోత్రం చెప్పండి. నేను ప్రభుని అడిగినప్పుడు ప్రభు నాతో మాట్లాడిన సందేశం, వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ప్రభు ఒక క్వశ్చన్ అడుగుతున్నాడండి. ఒక క్వశ్చన్ ప్రభులో కలిగింది, దేవునిలో ఒక డౌట్ కలిగింది, దేవుని హృదయంలో ఒక డౌట్ ఉంది, దేవుని హృదయంలో ఒక క్వశ్చన్ రైజ్ అయింది. ఏంటది? సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అన్నాడు. అక్కడ ఎవరెవరు ఉన్నారంటే 7 మంది అపోస్తులు ఉన్నారు. అక్కడ 7 అపోస్తులు ఉన్నారు. ఆ 7 అపోస్తుల్లో ఇతను పట్టుకొని అడుగుతున్నాడు, సీమోను, నన్ను నువ్వు ప్రేమించుచున్నావా అని అడుగుతున్నాడు. మీరు గమనించవలసిన మాట, సీమోను అని అంటున్నాడు ఆయన. చూడండి, సీమోను అని అంటున్నాడు ఆయన, పేతురు అని అనట్లేదు అక్కడ. చూడండి, మీరు చాలా బాగా గమనించాలి. పేతురు అని అనట్లేదు, సీమోను నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 7 మంది అపోస్తులు అక్కడ ఉండగా వారి ముందు పట్టుకొని సీమోన్ని దేవుడి లోపల నుంచి, హృదయ అంతరంగముల నుంచి వచ్చిన ఆ క్వశ్చన్ని బయటికి చెప్పాడు. నీవు నన్ను ప్రేమిస్తున్నావా? వీరందరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా సీమోను అని మాట్లాడాడు. పేతురికి ఏం అర్థం అవ్వట్లేదు. ఇదేంటి, నా పేరు మార్చుకున్నాను కదా, యేసుప్రభు వారే నా పేరు మార్చారు కదా, నన్ను సీమోను అంటున్నారేంటి, పాత నేమ్ పెట్టి పిలుస్తున్నారేంటి, నా పేరు అది కాదు కదా, నేను రక్షణ పొందుకున్న తర్వాత నా పేరు పేతురు కదా, నేను మారు మనసు పొందిన తర్వాత నా పేరు పేతురు కదా, పేతురు అని అనకుండా సీమోను అని ఎందుకు అంటున్నాడు? జ్ఞాపకం చేసుకోండి ప్రియ దైవజనమా, పేర్లు చూడండి. సీమోను అనగా అర్థం ఏంటంటే కదల్చబడే రెల్లు లాంటివాడు. సీమోను అన్న మాటకు అర్థం కదిలే రెల్లు లాంటివాడు. పేతురు అన్న మాటకు అర్థం ఏంటంటే కదల్చబడని స్థిరుడు, రాయి అని అర్థం. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. పేతురు అన్న మాటకు అర్థం ఏంటంటే భక్తిలో కదల్చబడడు, విశ్వాసములో కదల్చబడడు, ప్రతిష్ఠిత సమర్పణ వైరాగ్యాలలో కదల్చబడడు. పేతురు అంటే అదే అర్థం. సీమోను అంటే కదిలే రెల్లు లాంటి వాడు, గాలి ఎటొస్తే అటు కదులుతాడనమాట. తూర్పు వైపు గాలి వస్తే తూర్పు వైపు కదులుతాడు, పడమట వైపు వస్తే పడమట వైపు, దక్షిణ వైపు వస్తే దక్షిణ వైపు, ఉత్తరం వైపు వస్తే ఉత్తరం వైపు, 4 త్రోవలలో గాలి ఎటు కొడితే అటు తిరుగుతాడు. సీమోను అన్న మాటకి కదిలే రెల్లు లాంటి వాడు, కదిలే రెల్లు, గాలికి ఎటు తిరిగితే అటు తిరిగిందా రెల్లు. కానీ పేతురు అన్న మాటకి కదల్చబడడు, స్థిరుడు, రాయి, బండ లాంటి వాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ పేతురుకి అర్థం అవ్వట్లేదు, నన్ను సీమోన్ అంటున్నాడేంటి. తనలో తను వేదన చెందుతూ ఉన్నాడు. యేసు ప్రభు నా పేరు మర్చిపోయినారా? ఆయన నోటితో ఆయనే నన్ను కేఫా అని పిలిచాడు, రాయి అని పిలిచాడు, నన్ను పేతురుగా నామకరణం చేశాడు. నేను కదల్చబడనన్నాడు, నేను స్థిరుణ్ణి అన్నాడు. అవును, పేతురు జీవితం ఒకానొక దినమున సీమోను స్థితిలోనికి వచ్చేసింది, పాత స్థితిలోనికి వచ్చేసింది, పాత లెవెల్లోనికి వచ్చేసాడు. పేతురుగా ఉన్నటువంటి సీమోను, పేతురుగా కదల్చబడని రాయిలాగా ఉన్నటువంటి ఆ యొక్క పేతురు సీమోను స్టేజ్లోనికి వచ్చేసాడు. ప్రియదైవజనమా,
సీమోను స్థితిలోనికి వచ్చేసాడు. మరలా పాత అనుభవంలోనికి వచ్చేసాడు, పాత పద్ధతుల్లోనికి వచ్చేసాడు, పాత వైఖరిలోనికి వచ్చేసాడు, పాత ఆలోచనలోనికి వచ్చేసాడు, పాత సాంప్రదాయాల్లోనికి వచ్చేసాడు. అందుకే దేవుడు సీమోను అని పిలవలసి వచ్చింది. ఈ రోజున మీరు రక్షణ పొందిన తర్వాత మీకు ఏదో ఒక పేరు ప్రభు పెట్టుంటారు. పేరు మార్చకుండా ఏ దైవజనుడు ఉండడు. మీకు ఏదో ఒక నామకరణం చేసి ఉంటాడు, ప్రభు వద్ద నుంచి తీసుకొని మీకు ఏదో ఒకటి దైవజనుడు పెట్టుంటాడు. కానీ నా ప్రభు ఈ రాత్రి ఏమంటున్నాడో తెలుసా? నీ ఒరిజినల్ నేమ్ అదేంటో తెలుసా? లోకంలో ఉన్నప్పుడు నువ్వు ఏ నామకరణం అవుతుందో ఆ పేరుతో ఈ రాత్రి నిన్ను పిలవలసి వచ్చిన పరిస్థితికి నువ్వు తెచ్చుకున్నావు. ప్రియ దైవజనం, నాకు నిజంగా ఈ వాక్యం చదువుతుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజమే కదా, ఏంటి ప్రభు సీమోను అని పిలుస్తున్నాడు, దాంట్లో పరమార్థం ఏంటంటే ప్రభు అన్నాడు వాడు సీమోనే అని ప్రభు మాట్లాడాడు. అదేంటి ప్రభువా, నువ్వు పేరు మార్చావు కదా, పేతురు కదంటే పేతురు లక్షణాలు పోయినాయి. వాడు దిగజారిపోయాడు. ఆధ్యాత్మికమైన భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో దిగజారిపోయి మరలా పాత పేరు కలిగినటువంటి వ్యక్తి రూపంలోనికి మారిపోయాడు. రక్షించబడిన తొలిటి దినమున ఆ పేరు మార్చినప్పుడు ఎంతో భక్తి, ఎంతో వైరాగ్యం, ఎంతో నియమాంతరాలతో ఎంతో ధైర్యముగా, ఎంతో స్థిరుడుగా కదల్చబడిన వ్యక్తిగా ఉన్నవాడు ఆధ్యాత్మికతలో ఈరోజు దిగజారిపోయినటువంటి స్థితిలోకి వచ్చేసాడు. అందుకే నేను సీమోను అని కేకేశానని ప్రభు మాట్లాడారు. ఈ రాత్రి ఎంతమందిని దేవుడు నీ పాత పేర్లతో పిలుస్తున్నాడు ఒకసారి జ్ఞాపకం చేసుకునే ప్రియ దైవజనమా. నువ్వు పాత వ్యక్తిగా, నువ్వు లోపల పాత వ్యక్తిగా ఉన్నావేమో, నువ్వు ఇంకా నూతన పరచబడలేదేమో, నూతన వ్యక్తిగా నువ్వు మార్చబడలేదేమో. ఒకవేళ నువ్వు నూతన వ్యక్తిగా మార్చబడి భక్తిలో, విశ్వాసంలో, వైరాగ్యంలో, ప్రతిష్టతలో, సమర్పణలో అంత ఆజానుభావుడంత ఎత్తులోనికి ఎదిగి ఉన్నతమైన స్థాయిలోనికి ఎదిగి ఒక్కసారిగా ఆధ్యాత్మికములో దిగజారిపోయినటువంటి తత్వములకు వచ్చావేమో. నా ప్రభు ఏమంటున్నాడంటే సీమోను అని పిలుస్తున్నాడు. నా ప్రభు నీ పాత పేర్లు ఏమున్నాయో నాకు తెలియదు, కానీ నీ పాత పేర్లు పెట్టి ప్రభు నేను పిలవాల్సి వస్తే ఏంటి ఆ దురవస్థ స్థితిలోనికి నువ్వు దిగజారిపోయావు. ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోలేని పరిస్థితి, భక్తి జీవితాన్ని కాపాడుకోలేని పరిస్థితి. నా ప్రభు చెప్పాడు, ఇదిగో నువ్వు కేఫావి, నువ్వు పేతురువి, నువ్వు రాయివి, నువ్వు కదల్చబడవు, నువ్వు స్థిరుడివి. నువ్వు భక్తిలో కానీ, విశ్వాసములో కానీ, ప్రతిష్టతలో కానీ, వైరాగ్యంలో కానీ పేతురు నీకు సాటి రారా, నువ్వు అటువంటి వాడవని బిరుదు పొందినటువంటి పేతురు ఈ రోజున ఆ నోరుతోనే, పేరు మార్చిన నోరే మరలా సీమోను అని పలకేటువంటి భయంకరమైన పరిస్థితి ఈ రోజున ఆత్మీయ జీవితంలో కలహలం రేపుతుంది. ప్రియ దైవజనమా, ఏ నోటితో అయితే పేరు మార్చాడో అదే నోటితో నిన్ను మరలా పాత పేరుతో పిలవలసి వస్తుంది. దానికి కారణం, దానికి బాధ్యులు మీరే, ఎవరో కాదు. ఒక్కసారి సీమోను అని పిలిచిన ఆ పిలుపుకు ఒక్కసారి భయాందోళనకి గురి చెందాడు పేతురు. హృదయం అంతా భయముతో నింపబడిపోయి తల నుంచి అరికాళ్ళ వరకు చెమటలు పట్టుకొస్తున్నాయి. ఈయనేంటి నన్ను సీమోను అని పిలుస్తున్నాడు, ఎప్పుడూ లేదే, ఎప్పుడూ లేదు, ఈయనేంటి నన్ను ఈ పేరుతో పిలుస్తున్నాడు అని ఆలోచనలో పడిపోయాడు. కానీ ఆ పేరులో పిలవటానికి పరమార్థం ఏంటంటే నువ్వు సీమోనువేరా, నువ్వు పాతవాడివే, నువ్వు దిగజారిపోయావు. స్టార్టింగ్లోని భక్తి, స్టార్టింగ్లోని విశ్వాసం, స్టార్టింగ్లోని వైరాగ్యం, స్టార్టింగ్లోని పవిత్రత, నీ పరిశుద్ధత, నీ యొక్క నిలకడ తత్వం, నీ కదల్చబడని స్థితి, నువ్వు నా మీద చూపించిన ప్రేమ, నా కొరకే పరిగెత్తిన పరుగులు, ధ్యానం చేసిన వాక్యము, వింటున్నటువంటి విధానము, చేస్తున్న పరిచర్య అంగలో లెక్కించింది స్టార్టింగ్లో. ఇప్పుడు అదేమీ లేదు, దిగజారిపోయావు. ఆత్మీయ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో దిగజారిపోయావు. అందుకే నా ప్రభు గుర్తు చేస్తున్నాడు, నువ్వు ఇంకా పాత వ్యక్తివేనని, నువ్వు దిగజారిపోయావని నిన్ను పాత పేరుతో పిలుస్తున్నాడు. ఆయనకి పేతురు అని పిలవాల్సిన అవసరం లేదు. నువ్వెవడవో ఆయనకు తెలుసు. నువ్వెవడవైతే ఆ పేరుతోనే పిలుస్తాడు. నీకు వేషధారణ ఉంటుందేమో కానీ ప్రభుకు వేషధారణ ఉండదు కదా. ఎంతమంది నీ రాత్రి దేవుడు నీ పాత పేర్లతో పిలుస్తాడో ఒకసారి మీ మనస్సాక్షికి అర్థమవుతుంది. మీరేం చేస్తున్నారో మీ మనస్సాక్షికి అర్థమవుతుంది. భక్తి జీవితంలో దిగజారిపోయింది నువ్వు కాదా పేతురులాగా.
స్టార్టింగ్లో కదల్చబడలేదు. స్టార్టింగ్లో విశ్వాసములో కానీ, భక్తిలో కానీ, చర్చకు వచ్చే విధానంలో కానీ, వాక్యం వినే విధానంలో కానీ, వాక్యం విని దాని పట్ల ఆసక్తి చూపించే విధానంలో కానీ, ప్రార్థన ఆసక్తిగా చేసే విధానంలో కానీ స్టార్టింగ్లో కదల్చబడిన అనుభవం అనేది. స్టార్టింగ్లో నీకంటే బాగా ఎవడూ భక్తి చేయలేదు. స్టార్టింగ్లో నీకంటే బాగా ఎవడూ చర్చికి రాలేదు. స్టార్టింగ్లో నీకంటే బాగా ఎవడూ వాక్యం వినలేడు. స్టార్టింగ్లో నీకంటే బాగా ఎవడూ వాక్యాన్ని విని దాని ప్రకారం నడవలేదు. మరి ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందంటే, ఆ వాక్యముని విని కూడా దిగజారిపోయినటువంటి తత్వములో, చెయ్యలేని పరిస్థితుల్లో, విశ్వాసము నిలుచుకోలేని పరిస్థితిలో, భక్తిని నిలబెట్టుకోలేని పరిస్థితిలో, కదల్చబడలేని పరిస్థితిలోనికి నువ్వు వచ్చేసావు, కదిలిపోయావు. నువ్వు లోకంలో ఉన్నప్పుడు ఏ పద్ధతులు అయితే ఉన్నాయో ఆ పద్ధతులు మరలా నీలోనికి రావటం జరిగింది. నువ్వు రక్షించబడినప్పుడు, మారు మనసు పొందినప్పుడు, దేవుడు నిన్ను పిలవనప్పుడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు, దేవుడి ప్రణాళికలో నువ్వు లేనప్పుడు, నువ్వు ఎలాంటి దురవస్థ స్థితిలో ఉన్నావో, ఎలాంటి ఆలోచనలు కలుగున్నావో, ఎలాంటి మైండ్ సెట్ని కలుగున్నావో, ఎలాంటి వైఖరిని కలుగున్నావో, ఎలాంటి పద్ధతిని కలుగున్నావో, అదే మరలా యాజ్ ఇట్ ఈస్గా నీలో పనిచేస్తుంది. అదే యాజ్ ఇట్ ఈస్గా మరలా నీలో ప్రింట్ దిగిపోయిందంతే. అందుకే నా ప్రభు నేను సీమోను అని పిలవాల్సి వస్తుంది. దేవుడికి కనపడ్డాయి సీమోను లక్షణాలు, పేతురులో కనపడ్డాయి. సీమోను లక్షణాలు పేతురులో స్పష్టంగా దేవుడు చూశాడు. యేసు ప్రభు వారు అతన్ని పరిశీలించే పిలిచాడు సీమోను అని. దేవునికి మతి మరిపేమీ లేదు. ఆయన పెట్టిన పేరు ఆయనకు గుర్తే ఉంది. పేతురు అన్న పేరు ఆయనకు గుర్తుంది. ఆయనకు మతి మరిపేమీ లేదు. ఎన్ని లక్షల మంది జనానికైనా సువార్త చెప్పినా ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటారు. ఆయన జయరాజు అనుకుంటున్నారండి మతి మరుపు ఉండడానికి, మర్చిపోవడానికి. ఈ సృష్టిని మహత్వ కలిగిన మాటతో సృష్టించిన దేవుడు ఆయన. నీ పరిస్థితి ఏంటో తెలుసు. నువ్వు పాత వ్యక్తివా, క్రొత్త వ్యక్తివా, నువ్వు పేరు మార్చిన వ్యక్తివా, మార్చక ముందు ఉన్న వ్యక్తివా అని దేవుడికి తెలిసే పిలుస్తున్నాడు నిన్ను. సీమోను, నిన్నే సీమోను అని కేక వేస్తున్నాడు ప్రభు. ఇదైతే నాకు చాలా బాధాకరమైనటువంటి విషయం. మరలా పాత పేరుతో పిలిస్తే గిల్టీగా ఉంటుంది. ఇదేంటి అయ్యగారు ఆ పేరుతో పిలుస్తున్నారేంటి అని అనుకుంటారు. కానీ నీ పద్ధతి ఎలా ఉందిరా బాబు, నీ పద్ధతి అలా ఏడ్చింది. నువ్వు పాతలో ఉన్నప్పుడు ఎలా ఆలోచించేవాడు అదే ఆలోచన. నువ్వు పాత పేరులో ఉన్నప్పుడు, ఆ పేరు పెట్టుకున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు అయితే నువ్వు చేసావో, ఎలాంటి పరిస్థితులు గుండా అయితే నువ్వు వెళ్ళావో, ఎలాంటి ఆలోచనలు గుండా అయితే నువ్వు వెళ్ళావో, ఎలాంటి పనికి మాల పనులు గుండా అయితే నువ్వు వెళ్ళావో, ఎలాంటి నిర్లక్ష్యమైనటువంటి బాటలో నడిచావో అదే నీలో ఏర్పడింది. అందుకే ఆ పేరు పిలవాల్సి వచ్చింది ప్రభు. నీకు అర్థమవుతుంది ఈ రాత్రి ఎవరెవరు పేర్లు పెట్టి, పాత పేర్లు పెట్టి ప్రభు పిలుస్తున్నాడు. ఏమండి, మనుషులు మర్చిపోయి పిలిచేది అది వేరు. కానీ దేవుడే నీ పాత పేరు పెట్టి పిలుస్తుంటే మర్చిపోయాడేమో అనుకోకూడదు. అయ్యో నా తప్పిదం, నా లోపం ఉంది, నేను ఇంకా మారలేదా, నా దేవుడు పాత పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను పెట్టిన పేర్లు కొంతమంది నాకు మర్చిపోతాను, పాత పేర్లు వచ్చేస్తాయి గబుక్కుని. నాకు గబుక్కుని పాత పేరుతో పిలవటం వాడుకేమో నాకు మతిమరుపు అలా పిలుస్తున్నానేమో. కానీ దేవుని నోటిలో నుంచి నిన్ను ఒక్కసారి పాత పేరు పెట్టి పిలిచాడంటే నువ్వు కొలాప్స్ అయిపోయినట్టే, నువ్వు పతన స్థితిలోకి వచ్చేసినట్టే, నువ్వు దారిద్ర్యమైన స్థితిలో ఉన్నట్టే. అందుకే దేవుడు ఆ పేరు పెట్టి పిలిచాడు. నువ్వు పతనం అయిపోయావని, నువ్వు దారిద్ర్యమైన స్థితిలోకి వచ్చావని నీ పాత పేరు పెట్టి అన్ని కేక వేస్తున్నాడు ఈ రాత్రి. అందరినీ పాత పేరు పెట్టి ప్రభు పిలుస్తున్నారు. రక్షించబడిన తర్వాత పెట్టిన పేరుతో పిలవట్లేదు ఈ రాత్రి నిన్ను. సీమోను అని కేక వేస్తున్నాడు. మీ పేర్లు మీకు తెలుసు. ఆ పేర్లు పెట్టి దేవుడు నేను పిలుస్తూ నీకు క్షేమంగా లేదా, నీకు సిగ్గు అనిపించట్లేదా? పేతురైతే సిగ్గుతో తలదించుకున్నాడు. సీమోను అనగానే అటు ఇటు చూశాడు, ఎవరిని పిలుస్తున్నాడు, ఇంకొకటి పేరేమోనని. కాదు, పేతురు అనబడిన సీమోన్ని ప్రభు పిలుస్తున్నాడు. ఒరే, నిన్నే పిలుస్తున్నాను సీమోను, ఏంటి దిక్కులు చూస్తున్నావు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? దేవుడికి డౌట్ వచ్చిందండి. దేవుడికి ఎక్కడో డౌట్ వచ్చి క్వశ్చన్ వేశాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా సీమోను? నీవు సీమోనువు కాబట్టి నువ్వు నన్ను ప్రేమించట్లేదు. నీవు సీమోను, నువ్వు పాత వ్యక్తివి కాబట్టే నన్ను ప్రేమించట్లేదు. పేతురువైతే నన్ను ప్రేమించేవాడు కదా,
నన్ను ముద్దాడేవాడివి కదా. పేతురు లక్షణాలు కాదవి, పేతురు బుద్ధులు కాదవి, పేతురు స్వలక్షణాలు కాదవి. పేతురు పేరులో కదల్చబడిని స్వభావం ఉన్నది, కేఫా అనబడే స్వభావం ఉన్నది. కానీ నువ్వు కదల్చబడుతున్నావంటే నువ్వు పేతురువు కాదు, నువ్వు సీమోనువి. కొంతమందికి ప్రభు పేర్లు పెట్టారు, ఆ పేర్లకు తగ్గట్టుగా జీవించాలి వ్యక్తులు. ప్రవక్తల పేర్లు కొంతమందికి ప్రభు పెట్టారు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. బైబిల్ గ్రంథంలో ఉన్నతమైన ఆజానుభావుల పేర్లు, భక్తి జీవితంలో అంగలాలెక్కేసిన వారి పేర్లు దేవుడు మీకు పెట్టారు. పెట్టినప్పుడు నువ్వు ఆ పేరుకు తగ్గట్టుగా నువ్వు జీవించాలి. సీమోను అనబడేటువంటి వాడికి పేతురు అని పేరు వచ్చింది. పేతురు అనే పేరుకి అర్థం ఏంటంటే కదల్చబడిన వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంచెం స్పందించండి. కదల్చబడిన వాడు, కేఫా రాయి వంటి వాడు. సీమోను అన్న మాటకు అర్థం ఏంటంటే కదిలే రెల్లు లాంటి వాడు. ఆడిటన్నా కదులుతూ ఉంటాడు సీమోను, కానీ పేతురు కదలడు. దేవుడు గమనించాడు, గమనించాడు. సీమోను అని కేక వేసేసాడు. ఏముందండి, పాత పేరు పెట్టి ప్రభు పిలిచాడంటే నీ పరిస్థితి డౌన్లో ఉందని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. రాత్రి నేను ఇక్కడున్నాను, నా భక్తి అంతా జీరో. నేను ఈరోజు ఇక్కడున్నాను, నేను మట్టిలో ఉన్నాను, నేను పతన వ్యవస్థలో ఉన్నాను, నేను దిగజారిపోయినాను, నేను మట్టగలిసిపోయాను, నేను అగాధములో పడి ఉన్నాను, నేను చీకట్లోకి వచ్చేసాను. నన్ను దేవుడు పాత పేరు పెట్టి పిలుస్తున్నాడు. అయ్యో, ఈ రాత్రి దేవుడు నన్ను రక్షించబడక మునుపు నా తల్లిదండ్రులు, నా ముత్తాతలు, నా పెదనాలు, నా బాబాయిలు, నా పిన్నులు, నా తల్లిదండ్రులు ఏ పేరు పెట్టారో ఆ పేరుతో నా ప్రభు నన్ను పిలుస్తున్నాడంటే నేను పతన వ్యవస్థలకు వచ్చేసినట్లే. నేను దిగజారిపోయినాను, నేను పతన వ్యవస్థలోకి వచ్చి ఇంకేముంది, ఆయన సీమోను అని పిలిచాడంటే అదిగో నా ముత్తాతలు పెట్టిన పేరే. అది పనికి మాలిన పేరు, అది శాపకరమైన పేరు, అది దరిద్రమైన పేరు, అది ఇహలోక సంబంధమైన పేరు. ఒకసారి గమనించండి. నీకేమనిపిస్తుంది రాత్రి? నాకైతే మీ స్పందనను బట్టి తెలియట్లేదు, కానీ ఆ పేతురు స్పందన ఎలా ఉందంటే చెమటలు పట్టిపోయిన ఒళ్ళంతా. ఒక్కసారి ఆ పేరు వినపడంగానే యేసుప్రభు వారు ఎప్పుడు సీమోను అని పిలవలేదు, పేతురు పేతురు పేతురు, లేదంటే సీమోను పేతురు పేతురు అనకుండా ఉండడు ఆయన. ఒక్కసారి పేతురు అని మాట రాకుండా సీమోను అని పిలిస్తే గుండె జారిపోయిందండి పేతురికి. నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు ఆయన. క్వశ్చన్ రైజ్ అయింది. నువ్వు సీమోనువి కాబట్టి నన్ను ప్రేమించట్లేకపోతున్నావు, నువ్వు పాత వ్యక్తివి కాబట్టి నన్ను ప్రేమించలేకపోతున్నావు. నువ్వు లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావో అప్పుడు నువ్వు నన్ను ఎరగలేదు, నన్ను ప్రేమించలేదు, కనుక నువ్వు పాత వ్యక్తివి, నువ్వు నన్ను ప్రేమించట్లేదు అని అర్థం. దాని ఆ క్వశ్చన్కి అర్థం ఏంటంటే నువ్వు నన్ను ప్రేమించట్లేదు. దేవుడికి డౌట్ వచ్చింది. ఎందుకు డౌట్ వస్తుందండి? ఎందుకు డౌట్ వచ్చింది? ఒక వ్యక్తికి ఎందుకు డౌట్ వచ్చింది? సరిగా ప్రేమ చూపకపోతే డౌట్ వచ్చింది. భక్తిలో, వైరాగ్యములో, ప్రతిష్టతలో, సమర్పణలో ఒక స్థాయికి వచ్చినోడు పేతురు. అపోస్తులందరి మీద ఒక అప్పర్ స్థాయిలో, ఒక పై స్థాయిలో ఆకాశమునంటే భక్తి చేసినోడు పేతురు. అటువంటి పేతురు ఈ రోజున మట్టి పాలైపోయి, నేల పాలైపోయి, దిగజారిపోయాడంటే ఈ రోజున ఇక్కడ కూర్చున్న ఆత్మీయ బిడ్డలు ఎంతమంది ఉన్నారు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. స్టార్టింగ్లో మేము ఇదండి, బాగా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళమండి, బాగా ప్రభుకి ఇచ్చేవాళ్ళమండి, ఎక్కడ మీటింగ్స్ అయితే అక్కడికి వెళ్ళేవాళ్ళమండి, మైగారు వ్యాన్లు పెట్టి ఇచ్చేవాళ్ళండి, ఏమా పరిగెత్తేదాన్నండి, ఏమా ఉరికే ఓడినండి. మరి ఇప్పుడేదండి పాత పేరు వచ్చేసింది. దేవుడు పాత పేరుతో పిలుస్తున్నాడు ఈ రాత్రి నిన్ను. ఒరి బాబు, స్టార్టింగ్లో ఉన్న భక్తి నీలో లేదురా. స్టార్టింగ్లో నువ్వు రక్షించబడినటువంటి తొలి దినాల్లో అబ్బో నా కొరకు ఎంత బాగా పనిచేసావో, నన్ను ఎంత బాగా వెంబడించావో, నన్ను ఎంత బాగా ఆరాధన చేశావో, ఎక్కడ మీటింగ్స్ అయితే వచ్చి, ఎక్కడ పరిచర్య అయితే పరిచర్య చేసి, ఆ పరిచర్య కూడా ప్రేమతో చేసేవాడివి, ఆ పరిచర్య కూడా ఆప్యాయతతో చేసేవాడివి, ఆ పరిచర్య కూడా ఇష్టంతో చేసేవాడు. ఇప్పుడు ఆ పరిచర్య చండాలం అనుకుంటున్నావు, ఇష్టం లేకుండా చేస్తున్నావు, భయంతో చేస్తున్నావు.
అది నీవు కాదా? నువ్వు నన్ను ప్రేమించట్లేదు సీమోను, నువ్వు సీమోనువు కాబట్టి నన్ను ప్రేమించట్లేదు. అసలు ఆయన భలే పిలిచాడండి, సీమోను నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే అది ఒక లెక్కలో వస్తుంది. అతని పూర్వీకులు, తన తల్లిదండ్రులు, తన ముత్తాతలు ఎవరో పెట్టిన పేరు పెట్టి మళ్ళా పిలుస్తూ నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు ఆయన. ఎంత పతన వ్యవస్థలోకి వచ్చేసాడు. ఒకసారి పేతురు జీవితాన్ని మీ కళ్ళ ముందు ఉంచమన్నాడు పరిశుద్ధాత్ముడి రాత్రి. ఈరోజు నీ జీవితం నీకు అర్థం అవ్వాలి, నీ జీవితం నీకు సినిమాలాగా రీల్ అవ్వాలి, నీ కళ్ళ ముందు కనబడాలి. ఈరోజు నా పరిస్థితి ఏంటి? నన్ను కూడా దేవుడు పాత పేరు పెట్టి పిలిచేశాడు. ఇంకా పిలుస్తాడు కాదు, పిలిచేశాడు. ఇప్పుడు వాక్యము నీ కొరకే. సీమోను అన్న పేరులో నీ పేరు వినపడట్లేదా? నీ పాత పేరు వినపడట్లేదా? ఇంక నేను స్పెషల్గా నీ పేర్లు పెట్టి పిలవాలంటే కుదరదు. ఇక్కడ టైం సరిపోదు. ఒక్కొక్కరిని మీ పేర్లు తెలుసుకొని పిలవాలని. సీమోను అని పిలుస్తున్నాడంటే నీ పాత పేరు పెట్టి నేను పిలిచేసాడు దేవుడు. ఇప్పుడు పిలిచేశాడు, ఎన్నోసార్లు పిలిచాడు. ఇప్పుడు నువ్వే స్థితిలో ఉన్నావో, నువ్వే బ్రతుకును నువ్వు లీడ్ చేస్తున్నావో, ఏ భక్తిని లీడ్ చేస్తున్నావు ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నావు. ఆధ్యాత్మికంగా పేతురు ఎవరండి? ఆధ్యాత్మికతలో గొప్ప స్థాయిలో ఉన్నవాడండి పేతురు. ఒక 3 విషయాలు నేను మీకు చెప్పి ముగిస్తాను. ఒక 3 విషయాలు. పేతురు భక్తి జీవితంలో ఆధ్యాత్మికమైన స్థాయిలో ఉన్నాడు. ఆ ఆధ్యాత్మికమైన స్థాయిలో నుంచి ఎలా దిగజారిపోయాడు? అసలు దేవుడు సీమోను అని పిలవడానికి గల కారణం ఏంటి? పేతురుగా పిలువబడుతున్నటువంటి ఆ యొక్క వ్యక్తి రక్షించబడి బాప్తిజమును పొంది మారు మనసు పొంది ప్రభు పిలిచిన వెంటనే పేతురుగా పిలిచాడు, అపోస్తలుడుగా పిలిచాడు, పేతురు అని పేరు పెట్టాడు. పేతురు ఏ భక్తి చేసేవాడు, సీమోను ఏ భక్తి చేసేవాడు చూద్దాం. అతను పేతురుగా ఉన్నప్పుడు అతని భక్తి లెవెల్ ఎలా ఉంది, అతని స్థాయి ఎలా ఉంది, అతని స్థితి ఎలా ఉందో చూద్దాం. దేవుడు సీమోను అని పిలుస్తున్నాడు. ఎందుకు పేతురుని దేవుడు సీమోను అని పిలవాల్సి వచ్చింది? ఎందుకు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని ఒక డౌట్ ఎరైజ్ చేశాడు దేవుడు. ఒక డౌట్ను రేపాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. దేవుడు పాత పేరు పెట్టి ఎందుకు పిలిచాడు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని ఎందుకు దేవుడు పేతురులో డౌట్ పెట్టాడు? తెలుసుకుందాం. అసలు పేతురు స్టార్టింగ్లో లెవెల్లో దేవుడు పిలిచిన సమయంలో, స్టార్టింగ్ మారిన సమయంలో తన భక్తి లెవెల్ ఎలా ఉందో ఒకసారి నేను చెప్తున్నాను చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనాన్ని చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతమని ఆయనతో చెప్పసాగిన. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి చేతులెత్తి. నా వైపు చూడండి. పేతురు స్టార్టింగ్లో ఎటువంటి భక్తి కలిగిన వాడు తెలుసా? పేతురే అంటున్నాడు, ఎవరు అనట్లేదు, పేతురే అంటున్నాడు, ఇదిగో ప్రభువా నీవు నన్ను పిలిచింది మొదలుకొని నేను సమస్తమును విడిచిపెట్టానని పేతురు మాట్లాడుతున్నాడు. పేతురు జీవితం ఏంటో చెప్పనా? పేతురు లెవెల్ ఏంటో చెప్పనా? సీమోను అనే వ్యక్తి పేతురుగా మారినప్పుడు పేతురు భక్తి ఏంటో చెప్పనా? సమస్తాన్ని వదిలిపెట్టాడు. ఎవరి కొరకు అనుకున్నారు? క్రీస్తు ప్రభుల వారి కొరకు సమస్తమును వదిలిపెట్టాడు. తన వృత్తిని వదులుకున్నాడు. తను చేపలు పడితే తనకంటే బాగా పట్టే వాళ్ళు ఎవరూ లేరు. సముద్రంలో వల వేస్తే తనకంటే ఎక్కువ చేపలు పడేటువంటి జాలర్లు లేరు అక్కడ. అంత గొప్ప పనితీరు కలిగిన వ్యక్తి, అంత గొప్ప వృత్తిలో ప్రావీణ్యం పొందిన వ్యక్తి ఆ ధోనిని వదులుకున్నాడు. సొంత ధోనిని వదులుకున్నాడు, సొంత వలను వదులుకున్నాడు, తన వృత్తిని వదులుకున్నాడు. ఇది పేతురులో ఉన్న లక్షణం. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. మొత్తం అంతా వదిలేస్తాడు. సమస్తమును వదులుకున్నాం. ఆయన చెప్తున్నాడు కదా, నేనేం సొంత మాటలు చెప్పట్లేదు. పేతురు అని రాయబడింది. ఇదిగో నేను సమస్తమును విడిచిపెట్టాను అంటున్నాడు. నేను సమస్తమును వదిలిపెట్టానయ్యా, నా జీవనోపాధిని వదిలిపెట్టాను, పరిచర్య కొరకు నా ప్రాణాత్మ దేహాలు పనంగా పోశాను. అవునండి, సమస్తమును వదిలిపెట్టాడు ఒకానొక దినము నా పేతురు. దేవుడు అన్నాడు పేతురుని చూసి, ఆ సమస్తాన్ని విడిచిపెట్టడం చూసి, ఒరే నువ్వు కేఫావిరా అన్నాడు, నువ్వు రాయివిరా అన్నాడు, నువ్వు స్థిరుడురా అన్నాడు. అంత గొప్ప సాక్ష్యం ఇచ్చాడు దేవుడు పేతురుకి. ఎందుకంటే దేవుడు పిలిచిన వెంటనే నేను మా అమ్మని అడుగొస్తాను, మా తాతని అడుగొస్తాను, మా ముత్తాతని అడుగొస్తానయ్యా,
పరిచర్యలో అడుగు వస్తానని లేదు. ఉన్న పలంగా వలను అక్కడ వదిలేశాడు, పడవను అక్కడ వదిలేశాడు, తన చుట్టూ ఉన్న జాలర్ని వదిలేశాడు. వదిలేసి ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాడు. ప్రభుకు నచ్చింది. ఆ కాలింగ్ అందుకోగానే వచ్చేసాడు. ఆ పిలుపు అందుకోగానే ఇంట్లో కూడా చెప్పా చేయకుండా ప్రభు వెంబడిపడి వచ్చేసాడు. అందుకే ప్రభు అన్నాడు, నువ్వు స్థిరుడువురా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. నువ్వు స్థిరుడువురా అన్నాడు. జనాలందరూ అంటున్నారు, అయ్యా ప్రభు, బోధకుడా, అతడు మంచోడు కాదు, అతడు కదల్చబడిన రెల్లు లాంటి వాడు, అతడు నీ మాట వినడు, గాలి ఎటోసేటు అటు తిరిగేవాడయ్యా, నీకెందుకు వాడంటే ప్రభు ఆ జనాలందరికీ ఒకే సాక్ష్యం ఇచ్చాడు. పేతురుని దగ్గర పిలుచుకొని పేతుర్ని పక్కన నిలబెట్టుకొని అన్నాడు, ఇతను కేఫా, ఇతను కదల్చబడని ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. జనమందరూ ఒక వ్యతిరేకమైన సాక్ష్యం ఇస్తున్నారు సీమోన్ను బట్టి. అతను కదిలే వంటి వాడన్నాడు. అయ్యా నిన్ను వదిలేసి వచ్చేస్తాడు, అతను నీ దగ్గర ఉండడు, నిన్ను మోసం చేస్తాడు, నువ్వు చెప్పిన మాట వినడయ్యా, నువ్వేంటో నమ్ముతున్న బోధకుడా, నువ్వు మాయలో పడిపోతావని జనమందరూ కాకోలములుగా అతని గురించి బ్యాడ్గా చెప్తూ ఉన్నారు. అయ్యా బోధకుడు, అతని పేరు సీమోనయ్యా, అతను కదల్చబడే రెల్లు లాంటి వాడు, గాలెటొస్తే కదులుతాడయ్యా, వాడి పేరులోనే ఉంది కదా కదల్చబడటం, నీ దగ్గర ఉండడని చెప్పిన ప్రభు వాడిని ఆ పేతురుని దగ్గరికి తీసుకొని, పేతురు అని పేరు పెట్టి దగ్గరికి తీసుకొని హత్తుకొని అందరి నోర్లు మోపించేటట్లుగా ఇతను రాయి లాంటి వాడని చెప్పాడు ప్రభు. మరి ఈ రోజున పేతురు యొక్క పతన స్థితి ఎలా ఉంది? స్టార్టింగ్లోనేమో సమస్తాన్ని వదిలేశాడు. అయ్యగారు చాలామంది చెప్తా ఉంటారు, నేను సముద్రంలో అడుగుతూ ఉంటాను, ప్రభు కొరకేనా నీ జీవితం అని, రాకడ వరకు నువ్వు ససిద్ధముగా ఉంటావా అని, ప్రభు కొరకు నమ్మకంగా బ్రతుకుతావా అని, ప్రభు కొరకు నీ ప్రాణాత్మ దేహాలు అర్పిస్తావా అని, బ్రతికితే క్రీస్తు కొరకు, సస్తే లాభమే అన్నట్లుగా నువ్వు బ్రతుకుతావని చాలామంది నేను అడిగాను. చాలామంది చెప్పారు, ఓకే నేను వదిలేశాను, ఓకే నేను వదిలేశాను అయ్యగారు, వదిలేస్తాను, అవును ఆయన సొంత రక్షకుడు, వదిలేశాను, నీ సమస్తమును వదిలేశాను, నీ ప్రభు నమ్ముకుంటాను, నీ ప్రభు పాదాల మీద ఉంటాను, నేను పరిచర్యలో ఉంటానని చెప్పిన సొల్లు మాటలు చెప్పారు చాలామంది. సీమోను సొల్లు మాటలు చెప్పాడట. అతని యొక్క భక్తి జీవితం చూడండి. అతను మారిన తొలిటి దినాల్లో ఒక రేంజ్లో భక్తి చేశాడు, మామూలుగా చేయలా. అసలు దేవుడు యేసు ప్రభు వారు ఉప్పొంగిపోతున్నారు పేతురుని చూసి, అబ్బా ఉంటే నా వెనకాల ఇటువంటి శిష్యుడు ఉండాలి అనుకున్నాడు ఆయన. మామూలు భక్తి కాదు. ప్రార్థన 6 గంటలకైతే 3 వచ్చి కూర్చుంటాడట, 3 వచ్చి కూర్చుంటాడట చర్చిలోకి వచ్చి. స్టార్టింగ్లో తొలిటి దినాల్లో అయ్యగారు ఏది చెప్తే, దేవుడు ఏది చెప్తే చేసేవాడట. అయ్యగారు ఏది చెప్తే చేస్తారు. తొలిటి దినాలు ఇవన్నీ కూడా తొలి దినాలు. నువ్వు రక్షించబడిన తొలి దినాలు ఒక్కసారి బ్యాక్కి వెళ్ళు, ఒకసారి నీ మైండ్ని బ్యాక్ తీసుకువెళ్ళు. రక్షణ పొందిన తొలి దినం నుండి నీ భక్తి జీవితం ఎలా ఉందో ఒకసారి నువ్వు టాలీ చేసుకో. ఈ రోజుకి టాలీ చేసుకో, ఆ రోజుది టాలీ చేసుకో, ఆసక్తి టాలీ చేసుకో, నిరీక్షణ టాలీ చేసుకో, విశ్వాసాన్ని టాలీ చేసుకో, నీ భక్తిని టాలీ చేసుకో. పక్కన పెట్టి చూసుకో ఒకసారి. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎలా ఉంది, స్టార్టింగ్లో పరిస్థితి ఎలా ఉంది, స్టార్టింగ్లో ఉన్న పరిస్థితిని ప్రస్తుత పరిస్థితి పక్కన పెట్టి చూడు. పేతురు అనబడేవాడు సమస్తమును వదిలిపెట్టేశాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. దేవుడు వదిలిపెట్టే మన సమస్తం వదిలిపెట్టాడు. తనకి ఏది ఎక్కువ కాదనుకున్నాడు. దేవుడే సర్వస్వం అనుకున్నాడు, దేవుడే ఊపిరి అనుకున్నాడు, దేవుడే ప్రాణం అనుకున్నాడు. ఆయన లేకపోతే నా జీవితం లేదనుకున్నాడు. ఈ వల నాకు వద్దనుకున్నాడు, ఈ ధోని నాకు వద్దనుకున్నాడు, ఈ వృత్తి నాకు వద్దనుకున్నాడు. ఆయన ఉంటే నాకు చాలనుకున్నాడు. ప్రభుని వెంబడించాడు, వేరే లెవెల్లో వెంబడించాడు. నీకులాగా స్టార్టింగ్లో వెంబడించినట్లుగా మామూలుగా వెంబడించలేదు, మామూలుగా ఆసక్తి చూపించలేదు, మామూలుగా నిరీక్షణ లేదు, మామూలుగా విశ్వాసం లేదు. ఊర లెవెల్లో ఉందన్నమాట అతని భక్తి జీవితం. ఇప్పుడే చూశారు కదా మీరు, చదివించాను, సమస్తమని విడిచిపెట్టాను దేవుని కోసం, కేవలం దేవుని కోసమే, కేవలం దేవుని కోసమే సమస్తాన్ని వదిలిపెట్టి ఆయన వెంట వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. యేసయ్య శిలువ మరణం తర్వాత జరిగిన సంఘటన ఇప్పుడు నేను చెప్తున్నాను. యేసుప్రభు వారు సిలువెక్కారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు. యేసుప్రభు వారు శిలువ మరణం తర్వాత పేతురు జీవితంలో జరిగిన సంఘటన యోహాను సువార్త 21వ అధ్యాయము
3వ వచనాన్ని చదవండి. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, అదిగో నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమని, మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. చూసారు ఎలా దిగజారిపోయాడో చూడండి. రక్షణ పొంది మారు మనసు పొందిన తొలిటి దినాల్లో అతని ఎటువంటి లెవెల్ అతంది? నేను సమస్తాన్ని వదిలిపెట్టాను అన్నాడు. చెప్పడమేగా చేశాడు. సమస్తాన్ని వదిలిపెట్టినట్టే బిహేవ్ చేశాడు. నిజంగానే వదిలేశాడు. కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు వాటి జోలికి వెళ్ళలేదు. 3.5 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారి సేవా జీవితం 3.5 సంవత్సరాల క్రితం సమస్తాన్ని వదిలేశాడు. ధోనిని వదిలేశాడు. చేపలు పట్టే వృత్తిని వదిలేశాడు. సముద్రమునికి వెళ్ళటం మానేశాడు. తన ఫ్రెండ్స్ని కలవటం మానేశాడు. జాలరుల దగ్గరికి వెళ్ళటం మానేశాడు. యేసు ప్రభు వారి సిలువ మరణం తర్వాత ఇక యేసు ప్రభు వారు లేరు. ఆయన మనతో లేరు. ఆయన మనతో ఉంటేనే గౌరవం, ఆయన మనతో ఉంటేనే రెడ్ కార్పెట్లు, ఆయన మనతో ఉంటేనే శాలువాలు, ఆయన మనతో ఉంటేనే దండలు, సంస్కారాలు, దండాలు అనుకున్నాడు. ఆయన లేనప్పుడు ఎవడు మనకి విలువివ్వడు అనుకున్నాడు. మరలా పాత జీవితంలోకి వెళ్ళిపోయాడు. చేపల పడుదాం రండి. ఇతను వెళ్ళేది కాక ఇతనితో పాటు ఇంకొక 6గురినో 7గురినో ఎత్తుకుపోయాడు. వాళ్ళ పేర్లు కూడా చదవండి. 2వ వచనంలో ఉంటాయి వాళ్ళ పేర్లు. సీమోను పేతురు, దిదుమ అనబడిన తోమాయు, అదిగో తోమా, గలిలయలోని కానా అను ఊరువాడగు నతనీయేలును, అదిగో నతనీయేలు, జెబెదయి కుమారులను, ఆయన శిష్యుల్లో మరి 2 కూడి ఉండిరి. అదిగో చూసారా ప్రియదవచనమా, ఇతనితో పాటికి ఒక 6గురిని వేసిపోయాడు. అతను ఒక్కడే చెడిపోయింది కాక మిగతా వాళ్ళు చెడగొడతారు కొంతమంది. ఫోన్ చేస్తుంది ఒక అమ్మ, ఈమె రాది సైతాన్ చర్చికి రాదు, వర్షం పడింది. ఇంకొక ఆమెకు ఫోన్ చేసి ఏం చర్చికి వెళ్తున్నావా అని అడుగుతుంది. వెళ్తున్నానంటే, అయ్యో వర్షం పడిందిగా వెళ్తావా? గోతులు ఉంటాయి అక్కడ, అందుకే నేను మానేశాను. గోతుల్లో ఆటో దిగిపోయింది. ఒకసారి నేను వెళ్ళాను, ఆటో దిగిపోయి బోల్తా పడిపోయాను నేను, ఫ్రాక్చర్ అయింది చెయ్యి. ఈ సైతాన్ని వర్షం పడి చక్కగా పకోడీలు వేసుకుని ఇంట్లో తినక ఇంకొక ఆమెకు ఫోన్ చేసి ఆమెను జడగొట్టేసింది. అవునా? నిజమే వర్షం పడింది కదా, నిజమే అని చెప్పి ఆమె కూడా నేను పకోడీలు వేసుకున్నా, నువ్వు కూడా వేసుకుని వేడివేడిగా తింటా కూర్చో. ఇంకా ఆమె పకోడీ కార్యక్రమానికి వెళ్ళిపోయింది. చర్చి మానేశారు. ఈ పేదరు చేపలు పట్టడానికి వెళ్ళేవాడు వెళ్ళకుండా ఇంకొక 6గుండు 7గుండు చెడగొట్టి తీసుకెళ్ళాడు. అటువంటి వాళ్ళు చర్చిలో ఉండకపోరు. అటువంటి దురాత్మలవి ఏంటో భయంకరమైన డెవిల్ స్పిరిట్స్ అవి విడుదల ప్రార్థన చేయించుకున్నటువంటి వాళ్ళు ఉంటే నీకెందుకు? వర్షం నీకు పడింది, వాళ్ళకి పడలేదు. వర్షం నీకు పడిన వర్షాన్ని వాళ్ళకి వెళ్ళి అప్లై చేసి వాళ్ళు కూడా చెడగొడుతున్నావు. అది ఎంత షాప్పో తెలుసా నీ కుటుంబానికి? నీకెందుకు? నీకు అవసరమా? అందుకే నిన్ను పాత పేరుతో పిలవాల్సి వస్తుంది ప్రభు. రాత్రి సీమోను అని ఉత్తనే పిలవట్లేదు నిన్ను. అయ్యో దేవుడు మర్చిపోలేదండి సుమి, దేవుడు మర్చిపోలేదు. ఆయనకు తెలిసే పిలుస్తున్నాడు. నువ్వు పాతగా ఉన్నప్పుడు పాతగా ఉన్న లక్షణాలు, పాతగా ఉన్న చండాలమైన బుద్ధులు, పాతగా ఉన్నప్పుడు ఆ చండాలమైన కళలు, ఆ చండాలమైన ఆలోచనలు, ఆ చండాలమైన పద్ధతులు దేవుడికి గుర్తే. ఆయన ఎరిగే ఉన్నాడు. చూడండి, నేను చేపల పట్టడానికి పోవద్దని వెళ్ళారంట. ఇతనితో పాటు ఇంకొక 6-7గురు వేసుకుని పోయాడు. పోయి రాత్రంతా చేపలు పట్టినా ప్రయోజనం లేకపోయిను. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే యేసయ్య సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నారు. యేసయ్య సముద్రం మీద నడుచుకుంటూ వచ్చి అంటున్నారు, పిల్లలారా భోజనమునకు ఏమైనా ఉన్నదా అని అడిగాడు. ఏమన్నాడండి? పిల్లలారా భోజనమునకు ఏమైనా ఉన్నదా అన్నాడు. ఏమి లేదు అన్నారు వాళ్ళందరూ. ఏమి లేదు, రాత్రంతా వలలు వేశాం, మాకేమీ దొరకలేదు. సరే దరికి రండి అని పిలిచాడు వాళ్ళందరినీ. సముద్రపు ఒడ్డుకొచ్చారు. సముద్రంకు ఒడ్డుకొచ్చే లోపే దేవుడు సముద్రపు ఒడ్డు దగ్గర నిప్పుల మీద కాల్చబడిన చేపలను, రొట్టెలను, భోజనాన్ని సిద్ధపరిచి తినండి అని చెప్పాడు వాళ్ళకి. తిన్నారు, తినేసేశారు, మంచిలు తాగేశారు, తుడుచుకున్నాక ప్రభు అంటున్నాడు, సీమోను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. వినండి ప్రియదవచనం. సీమోను
నన్ను ప్రేమిస్తున్నావా అని అప్పుడు అడిగాడు దేవుడు. సీమోను అనేవాడికి చెమటలు పట్టినాయి. నా పేరు పేతురు కదా, సీమోను అంటున్నాడు ఈయన. సీమోను, నిన్నే నన్ను ప్రేమిస్తున్నావా? సమాధానం చెప్పలేకపోతున్నాడు. నోరు తెరిచి నేను ప్రేమిస్తున్నానని చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే అతని చేతిలో వల ఉంది. అతని చేతిలో రక్షించబడిన తొలిటి దినాల్లో వదిలేసిన వల అతని చేతిలో ఉంది. అతను నిన్ను ప్రేమిస్తున్నానా అని చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే సాక్ష్యం అతని చేతిలో వల ఉంది. నేను వదిలేశాను అని చెప్పిన వల అతని చేతిలో ఉంది. నేను వదిలేశాను అన్న దోణె అతని కింద ఉంది. నేను విడిచిపెట్టాను అన్న సముద్రం దగ్గరే అతను ఉన్నాడు. దేవుడు అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. ఎలా చెప్పగలవు? వదిలేసిన సెల్ ఫోన్ నీ దగ్గర ఉంది కదరా, వదిలేసిన సెల్ ఫోన్ మరలా నీ చేతిలో ఉంది కదా. దేవుడిని అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఏ సమాధానం చెప్తావు చెప్పు. వదిలేసిన టచ్ ఫోన్ మరలా పట్టుకొని నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పగలవా? వదిలేసిన స్నేహం దగ్గరకు వెళ్ళి అక్కడ నుంచుంటే దేవుడు అడిగితే, వదిలేసిన స్నేహం దగ్గర మరలా నువ్వు ఉన్నావు కదా, నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పగలవా? వదిలేసి ఎన్ని మరలా పట్టుకొని దేవుడు నేను అడుగుతున్నాడు ఈ రాత్రి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, ఏ సమాధానం చెప్తావు? పేతురు చేతిలో వల ఉంది. వదిలేశానన్నాడే, ఆ వల పేతురు చేతిలో ఉంది. నేను విడిచిపెట్టానన్నాడే దోణె, ఆ దోణెలోనే ఎక్కి కూర్చున్నాడు. ఇక ఈ సముద్రానికి నాకు ఈ వృత్తికి నాకు పని లేదన్నాడే, నేను వదిలిపెట్టాను, సమస్తాన్ని విడిచిపెట్టానన్నాడే, అదే సముద్రం దగ్గర, అదే ఒడ్డు దగ్గర, అదే ఫ్రెండ్స్తో, అదే జాలరులతో ఉన్నాడు. దేవుడు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పలేకపోతున్నాడు. ఏం చెప్తాం సమాధానం? రెడీ హ్యాండెడ్గా బుక్ అయిపోయాడు దేవుడి దగ్గర. చేతిలో కనపడుతుంది సెల్ ఫోన్, పక్కన కనపడుతున్నారు ఫ్రెండ్స్. హృదయం అంత పాపంతో నిండిపోయింది. నువ్వేం చెప్పగలవు? నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని ఏం చెప్పగలవు? తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఆ వల అక్కడ పడేసి నేను ప్రేమిస్తున్నాను చెప్పడానికి అవకాశం లేదు. ఆ వల చేతిలో ఉన్నప్పుడు అడిగాడు దేవుడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఆలోచించండి. పేతురు లాంటి వారు చాలామంది ఇక్కడ ఉన్నట్లుగా నాకు అర్థమవుతుంది ఈ రాత్రి. నువ్వు రక్షించబడిన తొలి దినాల్లో ఏమి వదిలేసుకున్నావో అవి మరలా నీ దగ్గరికి వచ్చాయి. అవి మరలా ఇప్పుడు నువ్వు యూజ్ చేస్తున్నావు. అవి మరలా నువ్వు ఇప్పుడు వాడుతున్నావు. నువ్వు వెళ్తున్నావు, నువ్వు పాటిస్తున్నావు. ఇప్పుడు దేవుడు నిన్ను అదే క్వశ్చన్ అడుగుతున్నాడు. సీమోన్ అడిగిన క్వశ్చన్ నిన్ను అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఏం సమాధానం చెప్తావు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటానికి చేతిలో వల ఉందే, ఆలోచనలన్నీ చెడుగా ఉన్నాయే, హృదయం అంతా పాపంతో నిండిపోయిందే, మరలా ఈ కాళ్ళు తప్పటడుగులు వేస్తున్నాయే. దేవుడు అడుగుతున్న క్వశ్చన్కి ఏం సమాధానం చెప్పలేక సీమోను అలాగ తలదించుకొని ఉండిపోయాడు. ఆలోచించండి ఒకసారి. నువ్వేం వదిలిపెట్టావు, మరలా ఏమి నీ దగ్గరకు వచ్చినాయి? సముద్రాన్ని వదిలిపెట్టావు, లోకాన్ని వదిలిపెట్టావు, మరలా ఆ లోకం దగ్గరికి వెళ్తున్నావు. ధోనిని వదిలిపెట్టావు, మరలా ఆ ధోని దగ్గరకు వెళుతున్నావు. వలలను వదిలిపెట్టావు, మరలా వలలను పట్టుకుంటున్నావు. వృత్తిని వదిలేసావు, మరలా వృత్తి దగ్గరికి వెళ్తున్నావు. ఆలోచించండి ఒకసారి. ఎంత బాధాకరమైనటువంటి సందర్భమో. నిజంగా హృదయాంతరంగంలో ఒక బాధ నాలో అయితే నిజంగా ఒక బాధ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు నా పేరు జయరామ్, అసలు జయరామ్ నా పేరు. ఇప్పుడు దేవుడు నన్ను జయరాజుగా పిలిచిన దగ్గర నుంచి జయరాజు జయరాజు అది అలవాటు అయిపోయింది. ఎవడైనా జయరామ్ అని పిలిచాడు అనుకో, నాకు ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇచ్చి ఏంటి నన్ను వాడు ఆ పేరుతో పిలుస్తున్నాడు ఏంటి అనిపిస్తుంది. అలాంటి దేవుడు యావత్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క ప్రజల్ని, వచ్చిన నిన్ను పాత పేరుతో పిలుస్తుంటే నీకు మరి ఏమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే ఒళ్ళంతా ఒక పురుగులు పాకినట్లుగా ఏదో కారం తినట్టుగా ఉంటుంది. ఎవరన్నా సరే నన్ను పాత పేరుతో, నా ఫ్రెండ్స్ అలా ఒకవేళ నన్ను గబుక్కుని పిలిచినా నాకేంటి ఒకలాగా అయిపోద్ది, నా ఫీలింగ్ ఒకలాగా మారిపోద్ది. నేను జయరామ్ అనేటువంటి వ్యక్తిని మర్చిపోయాను ఎప్పుడో. రామ్ అనేటువంటి ఆ పద్ధతి, ఆ విధానం అంతా ఎప్పుడో వదిలేశాను. ఎప్పుడో అది నాకు యాదక లేదు, నాకు జ్ఞాపకం లేదు. జయరాజ్ అంటేనే నాకు భక్తి జీవితంలో ఒక ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన స్థాయి.
మీరు కూడా చాలా జాగ్రత్తగా, మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని పాత పేర్లతో పిలుస్తున్నారు, అలా పిలిపించుకోవద్దు దయచేసి ప్లీజ్. పాత పేరుతో పిలుస్తున్నారంటే ఏంటంటే నీ లెవెల్, నీ స్థాయి అటువంటిది అని వారు చెప్తున్నారు. ఆ పేరుతో పిలిచి నిన్ను గుర్తు చేస్తున్నారు. జయరాజ్ అంతే, అది పిలవాలి. లేదంటే పేర్లు పెట్టి పిలవద్దు, మామూలుగా పిలుచుకోవచ్చు. అరే నాన్న, కన్నా, బుజ్జి అని పిలిస్తే ప్రభు పెట్టిన పేరుతో పిలవాలి. అసలు ఇప్పుడు మనుషులు పిలిచేది పక్కన పెట్టండి. సాక్షాత్తు దేవుడే నిన్ను పాత పేరు పెట్టి పిలవడం ఎంత దౌర్భాగ్యం అండి. వదిలేసినవన్నీ పూసుకుంటున్నావు, వదిలేసినవన్నీ మళ్ళీ నీలో కనపడుతున్నాయి, వదిలేసినవన్నీ కూర్చున్నాయి నీ దగ్గర, మట్టం వేసుకుని కూర్చున్నాయి. ఇక ఏం మారావు నువ్వు? అసలు స్టార్టింగ్లో నీ లెవెల్ ఏంటి, నీ భక్తి ఏంటి, నీ వైరాగ్యం ఏంటి, నీ సమర్పణ ఏంటి, అసలు నువ్వేంటి స్టార్టింగ్లో? ఇప్పుడు ఎలా ఉన్నావు నువ్వు? అందరితో తిట్టించుకుంటున్నావు, అందరితో మాట్లాడిపించుకుంటున్నావు, దైవజనుడు నేను చూస్తే కూడా చిరాకేసేటట్లుగా తయారైపోతున్నావు. ఏంటి అసలు? కొంతమందితో మాట్లాడాలంటే నాకు ఏంటో నచ్చదు, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ పద్ధతి నాకు నచ్చదు. ఎందుకు నువ్వు అలా చేసుకున్నావని నేను అడుగుతున్నాను. ఈ రాత్రి సమయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను నేను. కొంతమంది చాలా బాగా మాట్లాడుతాను, కొంతమంది మాట్లాడబుద్ధి కాదు. వాళ్ళు చేస్తున్న పనులు నాకు ఎట్లా కొట్లా తెలుస్తాయండి. మీరు ఎంత రహస్యంగా చేసినా ఒక నెలకో, 2 సంవత్సరాలకో, సంవత్సరానికో, 10 సంవత్సరాలకో నీ బతికే ఉంటారని తెలుస్తాయి. తెలిసిన దగ్గర నుంచి ఏంటో మీతో మాట్లాడడానికి కానీ ఒక ప్లాస్టిక్ నవ్వు అనమాట. నవ్వు రాపోయిన ప్లాస్టిక్ నవ్వు ఉన్నట్టుగా క్రియేట్ చేసి నవ్వాల్సి వచ్చింది కొంతమంది దగ్గర. ఎందుకు నువ్వు అటువంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నావని నేను అడుగుతున్నాను. ఎంత హోందాతనంగా, ఎంత భక్తి జీవితంలో ఆరితేరి ఒక పేతురు, ఒక స్థిరుడుగా కదల్చబడిన వ్యక్తిగా ఉన్న నీవు ఇప్పుడు ఏంటి కదల్చబడుతున్నావు? కదిలే రెల్లుగా ఇప్పుడు మారిపోయావు. ఎటు కాలుస్తే ఎటు వెళ్తున్నావు? మరలా నీ వృత్తి దగ్గరికి వెళ్ళావు. అయ్యా నేను ఇది వదిలేసానయ్యా అని 10 సంవత్సరాల క్రితం చెప్పిన నీవు మరలా వదిలేసింది నీ చేతిలో కనపడుతుందిరా బాబు. అందుకే దేవుడు డౌట్ వచ్చి అడిగాడు, సీమోను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తే వలెందుకు నీ దగ్గర ఉంది? నువ్వు నన్ను ప్రేమిస్తే ఈ దోణి ఎందుకు ఎక్కావు? నువ్వు నన్ను ప్రేమిస్తే వదిలేసిన సముద్రం దగ్గరికి మరలా ఎందుకు వచ్చావు? వదిలేసిన రక్త సంబంధం దగ్గరికి, బంధుత్వం దగ్గరికి, స్నేహితుల దగ్గరికి నువ్వెందుకు వచ్చావు? దేవుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఆయన హృదయంలో బాధను ఆ క్వశ్చన్ రూపంలో అడుగుతున్నాడు. మీకు ఎలా ఉందో నాకు తెలియదుగా నాకు బాధ ఇస్తుంది దేవుడు ఆ క్వశ్చన్ అడుగుతుంటే. ఆ క్వశ్చన్ అడిగిన వ్యక్తిలో ఎంత దుఃఖం ఉంటే అడుగుతాడు ఆ మాట. ఒకసారి ఆలోచించండి ప్రియ దైవజనమా. ఒకరోజు కనాను స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చిందట. ఒకరోజు కనాను స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చిందట. ప్రభు దగ్గరకు వచ్చి అంటదట, ప్రభా నా బిడ్డ చావు బ్రతుకులో ఉంది ప్రభా. బోధకుడా నా బిడ్డను బ్రతికించరావు రారా, నా బిడ్డను బ్రతికించడానికి రారా, మీకు దండం పెడతాను ప్రభా. బోధకుడా నా బిడ్డ చావు బ్రతుకుల్లో ఉంది, ఐసీలో ఉంది, వెంటిలేటర్ల మీద ఉంది. ప్రభు అన్నాడు నా పిల్లలకు వేసే రొట్టె ముక్కలు నేను నీకేను పో అన్నాడు. నా పిల్లలకి వేసే రొట్టె ముక్కలు నేను కుక్క పిల్లలకు వేయను పో అన్నాడు కనాను స్త్రీని. మీకేమర్థమవుతుందో నాకు తెలియదు కానీ ఆమె వచ్చి నా బిడ్డను రక్షించడానికి రావా అని పిలిచింది. అయ్యా నా బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉన్నది, చనిపోవడానికి కొన్ని నిమిషాల్లో దగ్గరలో ఉన్నదయ్యా, మీరు వస్తే బాగుంటుంది అని పిలిచింది. ఆయన ఏమన్నాడు తెలుసా? అంత ఏడ్చుకుంటూ వచ్చిన కనాను స్త్రీని చూసి అన్నాడు, అవునా సరే పద అల్లా, కారు తీస్తానుండు, బైక్ తీస్తానుండు, ఇద్దరం కలిసి వెళ్దాం అల్లా, లేదంటే నువ్వు తొందరగా వెళ్ళిపో, నేను కారులో జమ్మున వచ్చేస్తాను 2 నిమిషాలల్లా. నా పిల్లలకు వేసే రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వేయనన్నాడు ఆయన. దాని అర్థం ఏంటో తెలుసా? కనాను స్త్రీ ఒక కుక్క అని అర్థం. కుక్క అంటే అర్థం ఏంటి? తాను కక్కిన వాంతికి మరలా తిరిగిద్ది అని అర్థం. ఓ కనాను స్త్రీ, నువ్వు కుక్కవి, నువ్వు ఒక కుక్కవి, నువ్వు కక్కిన వాంతికి తిరిగేదానివి.
వదిలేసిన దాన్ని పూసుకునేదానివి నువ్వు. నా పిల్లలకు రొట్టె ముక్కలు వేస్తాను, కుక్కలకి నేను రొట్టె ముక్కలు వేయనన్నాడు. కుక్కలకి నేను రొట్టె ముక్కలు వేయనన్నాడు ఆయన. అంతే, నేను వెయ్యను కుక్కలకి రొట్టె ముక్క. నా పిల్లలు నన్ను నమ్ముకొని ఉన్నారు, ప్రతిష్టతలో, వైరాగ్యములో, సమర్పణలో నా కొరకు సమస్తమును వదిలిపెట్టిన వారు ఉన్నారు, వారికే నేను రొట్టె ముక్కలు వేస్తాను, కుక్కలకి వెయ్యను. కనాను స్త్రీని కుక్క అన్నాడు ఆయన. పేతుర్ని సీమోను అన్నాడు, ఈ కనాను స్త్రీని కుక్క అన్నాడు. ఆమెకు అర్థమైపోయింది. ఆ మంది ఆయన వైపు దీనంగా చూసి ఆయన పాదాల మీద పడిపోయింది. అయ్యా, నేను కుక్కనే, నేను కక్కిన వాంతికి తిరిగేదాన్నే. అవును, నేను కుక్కనే, నేను కుక్కనే, నేను కుక్కనే. వదిలేస్తాను అని చెప్పి విమర్లో పూసుకున్నా, నేను కుక్కనే. సమర్పణ తీసుకున్నానని సమర్పణ లేకుండా బ్రతుకుతున్నా, నేను కుక్కనే. ప్రతిష్టతలో ఉన్నానని అందరికీ చెప్పుకొని తిరుగుతున్నాను, కానీ ప్రతిష్టతలో లేను, నేను కుక్కనే. అవునయ్య, నువ్వు కరెక్ట్గా మాట్లాడావు, నేను కుక్కనే. అయ్యా, అయ్యా, నీ పిల్లలు తినగా, నీ పిల్లలు తిని ఎంగిలి చేసింది బల్ల మీద నుంచి రాలితే అదన్నా తీసుకుంటానయ్యా. వద్దనొద్దు స్వామి, నేను ఒప్పుకున్నాను కదయ్యా, నేను కుక్కనే. ఎందుకంటే దేవుడు తను కుక్క అని ఒప్పుకోవాలని, తన నోటితో తను ఒప్పుకోవాలని దేవుడు అలా మాట్లాడాడు. తన స్వభావాన్ని తను గుర్తు చేశాడు. లేకపోతే వచ్చిన బిడ్డ చచ్చిపోతుంది, నువ్వు తొందరగా రా అంటే ఎగేసుకుంటా వెళ్ళిపోవాలనుకుంది పాపం. ఆమె స్వభావాన్ని ఎత్తి మాట్లాడాడు. కనాను స్త్రీ ఓకే 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 వస్తున్నాను తల్లి అనలేదు. ఏ కుక్క పో అన్నాడు. అంతే. ఆమెకు అర్థమైపోయింది నాది కుక్క బ్రతికేనని. ఆమెకు అర్థమైపోయింది యేసు ప్రభు నా జీవితాన్ని తొంగి చూశాడు, నేను కక్కిందని నేను తినొచ్చాను. ఆ డేట్తో సహా దేవుడు వేసేసుకున్నాడు. బాప్తిజం తీసుకున్న డేట్ ఒకసారి గుర్తుపెట్టుకో. కక్కేసావు ఆ రోజు, మరలా అది వెళ్ళి ఏదో ఒక రోజు నువ్వు తిన్నావు, నువ్వు తిన్నావు, నువ్వు తిన్నావు, నువ్వు తిన్నావు. నేను కుక్క అని దేవుడు గుర్తు చేస్తున్నాడు ఈ రాత్రి. కుక్కలు అంటున్నాడు దేవుడు. కుక్కలకి నా రొట్టె ముక్కలు నేను అన్నాడు, అమూల్యమైన రొట్టె ముక్కలైన అన్నాడు. నన్ను నమ్ముకొని నా కొరకే ఎదురు చూస్తున్న నా బిడ్డలకి ఈ అమూల్యమైన రొట్టె ముక్కలు వేయాలి, ఈ కుక్కలకి నేను వెయ్యను. కక్కేసి వెళ్ళి తినే వాటికి నేను వేయనన్నాడు ఆయన. వెంటనే ఆమె ఏడవటం ప్రారంభించింది, ఆమె కన్నీరు విడచడం ప్రారంభించింది, ఆమె మొర పెట్టడం ప్రారంభించింది. నీ బల్ల యొద్ద నీ పిల్లలు తినగా పడుతున్న ఒక ఎంగిలి రొట్టె అయినా పడుతుందేమో అని ఎదురు చూస్తున్నానయ్యా. ఎంగిలి ముక్కైనా, ఎంగిలి నీ పిల్లలు తినగా, నీ పిల్లలు తినగా, సమర్పణలో ఉన్నవారు తినగా, వైరాగ్యంలో ఉన్నవారు తినగా, ప్రతిష్టతలో ఉన్నవారు తినగా, ఈ కుక్కకి ఏమన్నా ఒక ఎంగిలి ముక్క పడిద్దేమోనయ్యా. ఒక్క అవకాశం అయ్యా, ప్లీజ్ అయ్యా, నేను కుక్కనే ఒప్పుకుంటున్నానయ్యా. నా బుద్ధిని బయట పెట్టావు, నా పాత పేరును బయట పెట్టావు. నేను సీమోన్నే, నేను కదల్చబడిన రెల్లు లాంటి వాడిని. ఇప్పుడు నా స్థితి అలాగ అయిపోయింది అయ్యా. ఒక ఎంగిలి ముక్కైనా నాకు దొరికేటట్లుగా అవకాశం ఇవ్వమని అడిగింది. అంతే. ఆమె పాపమును ఆమె ఒప్పుకుంది. ఆమెకు అక్కడికక్కడ మారు మనసు అనుగ్రహించాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆమెకు అక్కడికక్కడ మారు మనసు వచ్చిందండి. మరి ఈ రాత్రి మీకు ఎంతమందికి మారు మనసు వచ్చిందో లేదో నాకే తెలియదు. దేవుడు నీ పాత పేరు పెట్టి ఆల్రెడీ చాలాసార్లు పిలుస్తున్నాడు. సీమోను, సీమోను, నిన్నేరా బాబు, నిన్నే పిలుస్తున్నాడు ఆయన. సీమోను, మరి నీకు ఇప్పటికే మారు మనసు రావాలి. కనాను స్త్రీని కుక్క అంటే ఆమె అక్కడికక్కడ మారు మనసు పోయింది. నేను కుక్కనే అంది, నేను కక్కిన వాంతికి తిరిగానంది. ఆయన మరో మాట మాట్లాడనివ్వకుండా పాదాల మీద పడిపోయి బోరు బోర్ర ఏడ్చి తను చేసిన తప్పులన్నీ ఒప్పేసుకుంది. విడిచిపెడతానని వెళ్ళి మళ్ళా పూసుకొని అన్ని దేవుడి దగ్గర చెప్పేసింది. ఈ గొద్దయ్యా, కుక్క అన్న మాటకి నాకు అర్థమైపోయింది. నువ్వు నన్ను చూసావని నాకు అర్థమైపోయింది అయ్యా. నేను కక్కింది తింటాం, నువ్వు చూసావయ్యా, నాకు అర్థమైపోయింది. సమస్తాన్ని వదిలిపెట్టానన్నాడు పేతురు. సమస్తాన్ని వదిలిపెట్టానన్నాడు పేతురు. ఇప్పుడేమో చేతిలోనేమో వల కనపడుతుంది. ఆ దోణిలో ఎక్కి కూర్చున్నాడు.
ఆ సముద్రం దగ్గర కనపడ్డాడు. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? నో ఆన్సర్. మెదపట్లేదు, గొంతు తెరవట్లేదు. ప్రేమిస్తున్నావా అంటే సమాధానం లేదు. ప్రేమిస్తున్నావంటే ఆన్సర్ లేదు. ఏం చెప్తావురా బాబు, ఏం చెప్తావురా నాయన? చాటింగ్లు చేస్తున్నావు, ఎదవ ఆలోచనలన్నీ వస్తున్నాయి, ఎదవ సాంప్రదాయాలని పాటిస్తున్నారు, దరిద్రమంతా పూసుకొని వస్తున్నారు, మరలా వదిలేసిన ఫ్రెండ్స్నే కలుపుకుంటున్నారు, వదిలేసినవన్నీ పూసుకుంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానా అని ఎలా చెప్పగలవు? అది నో రాలేదంటే వల్ల కాటా నువ్వు చెప్పటానికి దరిద్రంగా. సీమోను అని పిలిచిన పిలుపుకి సీమోను ఏమీ చెప్పలేకపోయినాడు. అవును ప్రభువా, నేను కదల్చబడిన రెల్లినేనని ఒప్పుకున్నాడు. కనాను స్త్రీ, అవును ప్రభువా నేను కుక్కనే అని ఒప్పుకుంది. నేను కక్కిన వాంతును తిన్నానని ఒప్పుకుంది. ప్రియదేవ జనమా, ఈ రాత్రి ఎంతమంది అయితే నేను వదిలేశాను అన్నవి మరలా పూసుకుంటున్నారో జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రి అయినా ఒక నిండు మారు మనసు మీ అందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ఒక నిండు మారు మనసును దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. పరిపూర్ణమైన మారు మనసు ప్రభు మీకు ఇచ్చునుగాక అని ప్రార్థిస్తాను. ఇక రెండో విషయం చూడండి. పేతురు లెవెల్ చెప్తున్నానండి. పేతురు రక్షించబడిన తొలిటి దినము గురించి చెప్తున్నానండి. అతను ఎటువంటి భక్తి చేశాడో, అతను ఎటువంటి వైరాగ్యాన్ని అతను కంటిన్యూ చేశాడో, అతను ఎటువంటి రోషం పుట్టించేటువంటి భక్తి చేశాడో చెప్తున్నానండి. తను ఎలా దిగజారిపోయాడో కూడా చెప్తున్నానండి. సమస్తాన్ని వదిలిపెట్టినోడండి, మామూలోడు కాదండి పేతురు. స్టార్టింగ్లో ఎంత నమ్మకస్తుడోనండి, కదల్చబడడండి. దేవుని నోట నుంచి సాక్ష్యం పొందాడండి. సాక్షాత్తు నువ్వు కదల్చబడవరని దేవుడే చెప్పాడండి పేతురికి, సాక్ష్యం ఇచ్చాడండి. అంత గొప్ప సాక్ష్యం ఇచ్చినాడు. సముద్రం దగ్గర కనపడుతుంటే, వలబట్టుకుంటుంటే, వదిలేసిన వృత్తి దగ్గరికి వెళ్ళి మరలా చేపలు పడుతుంటే దేవుడు తట్టుకోలేక, ఒరేయ్ నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావా సీమోను అని అడిగేశాడండి. అడగకూడదనుకున్నాడు, అడిగేశాడండి. ఆయన బాధ, ఆయన దుఃఖం భరించలేక ఇదేంటి ఇట్లా తయారయ్యాడని అడిగేశాడండి. ఇక రెండవదిగా పేతురు యొక్క భక్తిని చెప్తున్నా చూడండి. లూకాసు సువార్త 5వ అధ్యాయము 4వ వచనము 5వ వచనాన్ని చదవండి ప్రియదేవ జనమా. లూకాసు సువార్త 5వ అధ్యాయము 4-5 వచనాలు. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వినండి ప్రియ దైవజనమా, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారగా ఉన్న రోజుల్లో పేతురు వద్దకు వచ్చి, పేతురు నీ ఓడను లోపలికి తోయమన్నాడు. దేవుడు ఏ చెప్తే చేసేటట్లుగా మనకి ఇక్కడ కనబడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దోణిని లోపలికి లోతుకి తీసుకువెళ్ళమంటే లోతుకి తీసుకెళ్తున్నారు. పేతురు వలవై అన్నాడు. అప్పటికే పేతురు వలలన్నీ కడుక్కొని బాగు చేసుకొని కట్టగట్టేసి పెట్టేశాడు. మరలా దేవుడు చెప్పాడు కాబట్టి మరలా ఆ కట్టగట్టేసిన వలలు మరలా తీసి పేతురు కుడి పక్కనే రా అన్నాడు. కుడి పక్కనే వేసాడు. దేవుడు ఏది చెప్తే చేస్తున్నాడండి. దేవుడికి ఎదురు మాట్లాడట్లా, ఎదురు క్వశ్చన్లు అయ్యట్లా, నాకు కుదరదంట్లా. అయ్యా రాత్రంతా శ్రమ పడ్డాం కానీ సరే నువ్వు చెప్తున్నావుగా చేస్తానన్నాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. దోణిని లోతుకు తీసుకెళ్ళమంటే లోతుకు తీసుకెళ్ళాడు. వల వేయమంటే వల వేశాడు. ఎటుపక్క వేయమన్నాడు, కుడిపక్క వేయమన్నాడు, కుడిపక్క వల వేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు పేతురు దగ్గరికి పన్నులు వసూలు చేసేవాడు కూడా వచ్చాడు. పన్నులు వసూలు, మీ బోధకుడు ప్రభుత్వానికి పన్ను కట్టడు అన్నాడు. కడతాడు, ఎందుకు కట్టడు అని మాట ఇచ్చేశాడు. కడతాడు, ఎందుకు కట్టడు? బోధకుడు కడతాడు. ఏసైకి చెప్పడానికి పరిగెడుతున్నాడు. అమ్మో నేను కడతాడని చెప్పేశాను, ఏసై నన్ను ఏమంటాడో, తిడతాడో, కొడతాడో అని కంగారుకి వెళ్ళి లోపలికి వెళ్ళి అట్ట నుంచున్నాడంటే పేతురు దేవుడే మాట్లాడేశాడు. పలానా వాడు పన్నులు వసూలు చేశాడు, ఎదురయ్యాడా కదా, పన్ను కట్టమన్నాడు కదా, అయితే నువ్వు సముద్రానికి వెళ్ళి గాలమై
నీకు చేప దొరికిద్ది, ఆ చేప నోట్లో ఒక షెకేల్ ఉంటుంది, నీకు ఒక అర షెకేల్, నాకు ఒక అర షెకేల్ కట్టే అన్నాడు. ఆయన ఏది చెప్తే తింటున్నాడు అండి పేతురు జీవితం ఎలాంటిదంటే ఒక విధేయత కలిగిన వ్యక్తి అండి పేతురు. ఆయన ఏది మాట్లాడితేది పేతురును ఫలానా కుడివైపు వేయమంటే కుడివైపు వేస్తాడు, ఎడమవైపు అయ్యా కుడివైపు వద్దులయ్యా ఎడమవైపు వేద్దాం, కుడివైపు పొద్దునంతా వేసానని చెప్పడండి. ఆయన ఏది చెప్తే అది చేస్తాడంతే. పేతురు అనే వ్యక్తి యేసు ప్రభుకు సజెషన్స్ ఇవ్వడు, యేసయ్య ఏది చెప్తే చేస్తాడు. తను కుడి పక్కన పొద్దున్న సాయంత్రం దాకా వేసినా మరలా చెప్తున్నాడు కదా, వేద్దాం, వేసాడు. దేవుడికి ఏనాడు ఎదురు చెప్పడా. నేను లోపలికి తీసుకెళ్ళమంటే లోపలికి తీసుకెళ్ళాడు. వాళ్ళ కుడి పక్కం ఏమంటే కుడి పక్క వేసాడు. నువ్వు సముద్రంకి వెళ్ళి గాలం ఏమంటే గాలం వేశాడు. ఆయన ఏది చెప్తే చేస్తున్నాడు. నాకు ఎలా కనపడుతున్నాడు అంటే పేతురు ఒక విధేయత కలిగిన వ్యక్తిగా కనపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక విధేయత కలిగిన వ్యక్తిగా నాకు కనపడుతున్నాడు. ప్రియ దైవజనం, విధేయత ఎవరిలో ఉంటుందో చెప్పనా? దైవజనుడు ఏది చెప్తే చేసేవాడు. విధేయత. ఇప్పుడు నేనున్నానండి, పిల్లలు నా దగ్గర ఉంటారు, నేను ఉన్నాను, పిల్లలు నా దగ్గర ఉంటారు. మరి 2 గంటలు ప్రార్థన చేయాలి అంటాను. నేను ఉన్నాను కాబట్టి 2 గంటల ప్రార్థన చేస్తారు వాళ్ళు. నేను వెళ్ళిపోతే అప్పుడు దొంగల ఇష్టంతో బయటపడిద్ది. కాళ్ళు చాపేవాళ్ళు కాళ్ళు చాపుతారు, గోడ కానుకున్న వాళ్ళు గోడ కానుకుంటారు, దిక్కుమాలవాడు తిరిగేవాడు తిరుగుతూ ఉంటాడు అటు ఇటు. ఇక సరిగ్గా చేయరు. నేనున్నాను అనుకో క్రమంగా మోకాళ్ళు వేస్తారు, నేను లేననుకో ఆ మోకాళ్ళు క్రమక్రమేణా దిగిపోతాయి, బాసపట్ట అవుతుంది. చివరికి ఆడు కూర్చొని చేస్తాడో ఫ్యాన్ కింద చేస్తాడు, ఎక్కడ చేస్తాడో, నేను ఉన్నంతసేపు విధేయత చూపిస్తారు. పేతురు కూడా అలానే చూపించాడండి. పేతురు కూడా అలానే చూపించాడండి. యేసు ప్రభు ఉన్నప్పుడు అబ్బో వేరే లెవెల్లో విధేయత చూపించేశాడండి. అయ్యగారు ఉంటే ఎవడన్నా విధేయత చూపిస్తారండి? ఎవడైనా విధేయత చూపిస్తాడు. మా అయ్యగారికి ఇది ఇష్టం లేదు కాబట్టి, మా అయ్యగారు వచ్చారు, మా అయ్యగారికి టీవీ పెట్టడం ఇష్టం లేదు కాబట్టి టీవీ కట్టేసావు, దాంట్లో ఏముంది పెద్ద విశేషం? దైవజనుడు ఉన్నప్పుడు దైవజనుడు ఏది చెప్తే చేస్తున్నావు. యేసుప్రభు వారు పునరుద్ధానుడే లెగిచి ఆరోహణమైపోతున్నప్పుడు యేసుప్రభు వారు శిష్యులందరిని పిలిచి చెప్పాడు, వరే మీరు భూదిగంతములకు వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించమని దేవుడు చెప్పాడు. వాళ్ళకి ప్రకటించారా? అబ్బో పేతురు ఆయన ఉన్నప్పుడైతే వేరే లెవెల్లో మరి ఆయన ఏది చెప్తే చేశాడు. ఆయన లేడుగా సముద్రం దగ్గరకు పోయాడు. సర్వలోకానికి వెళ్ళమంటే సముద్రం దగ్గర ఏం పనిరా నీకు? సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పు, బైబిల్ పట్టుకొని సువార్త చెప్పు అంటే వలలు పట్టుకున్నావేంద్రా? అంటే ఆయన ఉన్నప్పుడు వలలు పడేస్తావు, ఆయన ఉన్నప్పుడు బైబిల్ పట్టుకుంటావు, ఆయన ఉన్నప్పుడు ఏది చేయమంటే చేస్తామన్నమాట ఆ 4-5 గంటలు. ఆయన లేనప్పుడు చెయ్యండి రా బాబా అని వెళ్ళిపోయాడు అనుకో, చెయ్యమన్నమాట. ఇక అది కాదండి విధేయత. పేతురు స్టార్టింగ్లో దేవుడు ఉన్నప్పుడు మాత్రమే పేతురు అన్నీ చేశాడు. దేవుడు ఏది చెప్పాడో చేశాడు. పేతురు మీరు ఎంతమంది ఉన్నారు? నేనున్నప్పుడు చేస్తారు. ఇప్పుడు నేను వాక్యం చెప్పేసి ఇంటికి వెళ్ళి నాకు చేయండి అమ్మా, నేను మా కొంపకు పోయాను అనుకో, అంతే సంగతి. పంగనామాలు పెడతారు జయరాజ్కి. పంగనామాలు ఎన్ని వారాలు పెట్టారో మరి నాకు తెలియదు. మీరు ఇళ్ళకెళ్ళి మరి చేయమన్నది చేశారో, ఇచ్చిన టైమింగ్స్ని బట్టి మీరు ప్రభుని స్తుతిస్తున్నారో, మరి నేను ఇట్లా ఉండండి అని చెప్పేసి వెళ్ళిపోతే అలా ఉంటున్నారో లేదో నాకు తెలియదు. నా కళ్ళ ముందు మాత్రం చెప్పింది చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు పిలిచారా తయారు మంచులు కొట్టలని తెస్తాడు, ఏ సౌండ్ ఇలా పెట్టండి పెడతాడు, సౌండ్ ఆపరేట్ చేసే పిల్లలు పెడతారు. అరే నువ్వు కూర్చొని అక్కడ మూల కూర్చొని ప్రార్థన చేయరాని, నిన్ను కుర్చీ వేసుకుని కూర్చుంటే అక్కడే కూర్చుంటాడు. మరి దొంగ సూపులు చూస్తూ ఉంటాడు, నేను చూడలేము అనుకుంటాడు. చేస్తాడు ప్రార్థన. నేను ఉన్నంతసేపు మోకాలు నొప్పి వచ్చినా మోకాలు వేసి గంట సేపు చేస్తాడు. వీడు గోల ఎందుకురా బాబుని. ఎంత విధేయత చూపించేస్తారో దైవజనుడు ఉన్నప్పుడు. ఇక ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు అనుకో, అవిధేయత, దిగజారి తత్వం, దిగజారుడుతనం, ఆత్మీయ భక్తి, ఆధ్యాత్మిక జీవితంలో ఒక దరిద్రమైన, ఇక అదొక చండాలం అండి. మాట్లాడకూడదు దాని గురించి. అవిధేయత అనేది ఒక చండాలమైనటువంటి లక్షణం. దైవజనుడు ఉన్నప్పుడే చేయడం కాదు, లేనప్పుడు కూడా చేయాలి. ఆయన చెప్పింది చేయాలంతే. యేసుప్రభు అంట ఉన్నప్పుడంతా చేశాడు. యేసుప్రభు ఎప్పుడైతే ఆరోహణమై వెళ్ళిపోతున్నాడో, తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాడో చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పి వెళ్తే, మరలా వీటితో పాటు పేతురు గారితో పాటు ఒక 7గురిని చెడగొట్టి తీసుకుపోయాడు సముద్రానికి. చేపలు పడ్డానికి వెళ్దాం రారా.
ఇటువంటి వారు కూడా లేరంటారా? దైవజనుడు ఉన్నప్పుడేమో ఒక భక్తి పీప్స్లో చేయటం. నేను చాలామంది దగ్గర విన్నాను, పిల్లలు చెప్తూ ఉంటారండి, మీరు వచ్చినాకే చప్పట్లు కొడతారండి, మిమ్మల్ని చూసి గట్టిగా పాటలు పాడతారండి, మిమ్మల్ని చూసి నడ్డు ఊపుతారండి ఇట్టాగా. అసలు మీరు రానప్పుడు అండి శిల విగ్రహాలేనండి, మీరు రానప్పుడు వాళ్ళకి చేతులు ఉన్నాయో లేవో తెలియదండి, మీరు రానప్పుడు వాళ్ళ గొంతులు పోయినాయేమో అనుకుంటామండి, మీరు వచ్చినాక ఆ ఊపి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, పాడందు కూడా పాడేస్తుంది, గీసురు గొంతుది కూడా. గట్టిగా చప్పట్లు కొట్టనోళ్ళు కూడా చంపలు మధ్యలోకి వెళ్ళి పెడితే గోబలు వాసిపోయినట్టు కొడతాడు చప్పట్లు. అదేంటో నాకు అర్థం కాదని పిల్లలు నాకు చెప్తూ ఉంటారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మీ యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎటువంటి దరిద్రమైన హీన స్థితిలోనికి వచ్చింది. అంత ఎందుకండి, నా దగ్గర ఉన్న 12 మంది పిల్లలు అలా చేస్తారు. నేను కుటుంబ గృహ ప్రార్థనలకు వెళ్తూ ఉంటాను కదా, వాళ్ళు చెప్తారు నాకు ఈ వ్యవహారాలన్నీ. ఇక వాళ్ళ ఇష్టం అంటండి, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తారంట, తప్పట్లు సరి కొట్టరంట. నేను ఉన్నప్పుడు మాత్రం అబ్బా ఇంకేముందిరా బాబు, ఈడే నా దోస్తు, ఈడే నా ప్రపంచం అనుకుంటా ఒక్కొక్కరిని చూసి. నేను ఏమీ లేదు అక్కడ. నేను లేనప్పుడు ఏముండదంట, తప్పట్లు ఉండవంట, ఆ మోకాల ప్రార్థన ఉంటుందంట, ఆ కన్నీరు ప్రార్థన ఉందంట, కింద దొర్లి ప్రార్థన చేసేది ఉండదంట. అది నేను వచ్చినాకే స్టార్ట్ అవుతుందంట. నువ్వు సీమోనువు కాదని అడుగుతున్నాడు ఈ రాత్రి దేవుడు. సీమోనువు కాదా? యేసు ఉన్నప్పుడు ఒక భక్తి, యేసు లేనప్పుడు ఇంకో భక్తా? దైవజనుడు ఉన్నప్పుడు ఒకలాగా, దైవజనుడు లేనప్పుడు ఇంకోలాగా. ఎందుకన్నా డ్రామా ఆర్టిస్టు, ఎందుక డ్రామా? దిగజారిపోయావు, పతనమైపోయావు ఆత్మీయ స్థితిలో, దిగజారుడు తనం వచ్చేసింది నీకు. ఈరోజు దయచేసి ఇక 2 చేతులు ఎత్తి నేను ప్రభు పెరట మనవి చేస్తున్న ప్రియ దైవజనమా, దయచేసి ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. దైవజనుడు ఉన్న ఒకలాగా చేయాలి భక్తి, లేకపోయినా ఒకలాగా చేయాలి. దైవజనుడు ఉన్నప్పుడు మోకలేసి ప్రార్థన చేస్తావు, దైవజనుడు లేనప్పుడు మోకలేసి ప్రార్థన చేయి. దైవజనుడు ఉన్నప్పుడు గట్టిగా చప్పట్లు కొడతావు, దైవజనుడు లేనప్పుడు కూడా గట్టిగా చప్పట్లు కొట్టు. దైవజనుడు ఉన్నప్పుడు గట్టిగా పాట పాడుతావు, దైవజనుడు లేనప్పుడు కూడా గట్టిగా పాట పాడు. దైవజనుడు ఉన్నప్పుడు భాషలు మాట్లాడుతావు, దైవజనుడు లేనప్పుడు కూడా భాషలు మాట్లాడు. దైవజనుడు ఉన్నప్పుడు పరవశిస్తావు, దైవజనుడు లేనప్పుడు కూడా పరవశించు. ఎంత పతన వ్యవస్థకు వచ్చేసావో చూసుకో, ఎంత దిగజారుడు తత్వానికి వచ్చావో చూసుకో. ఇళ్ళ దగ్గర ఏం చేస్తున్నాను నాకు తెలియదు, నేను చెప్పేసి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ మాత్రమే నేను చూస్తున్నాను, చెప్పేసి వెళ్ళిపోతున్నాను. ఇంటి దగ్గర నువ్వు చేస్తున్నావో చేయట్లేదు తెలియదు. అందుకే పేతుర్ని దేవుడు సీమోను అని పిలవాల్సి వచ్చింది. అందుకే పేతుర్ని దేవుడు సీమోను అని పిలిచి నన్ను ప్రేమిస్తున్నామని అడగవలసి వచ్చింది. అక్కడ పేతురు అనే వ్యక్తి క్రియేట్ చేశాడు, దేవుడు అడిగేటట్లుగా చేసుకున్నాడు. ఎంత బాధ ఉంటే అడుగుతాడని ఒకసారి జ్ఞాపకం చేస్తాను. నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను నువ్వు ప్రేమిస్తే ఏంటి దరిద్రం ఏంటి? దరిద్రం ఏంటి? ఈ నిర్లక్ష్యం ఏంటి? ఆ పాటలు పడే విధానం ఏంటి? నన్ను ప్రేమిస్తే ఏంట్రా, ఏం చేస్తున్నావు? ఏంటి రంగు మార్చావేంటి? అరే అరగంటలో రంగా బా, అరగంట క్రితం ఇలా ఉన్నావేంటి, అరగంట తర్వాత ఇలా ఉన్నావేంటి? ఏంటి నువ్వు ప్రేమిస్తున్నావా? అడుగుతున్నాడు. నువ్వు సమాధానం చెప్పు దేవునికి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు దేవుడు. ఇక్కడున్న ప్రతి బిడ్డను అడుగుతున్నాడు. ఆడోళ్ళని మగోళ్ళు ప్రతి ఒక్కరిని దేవుడు అడుగుతున్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగానే ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. నీ దగ్గర సమాధానం ఉందా? నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని ఎలా చెప్పగలవు? చేతులు ఉందిగా, కనబడుతుందిగా, ఆయనకి కనబడుతున్నాయి కదండి, కనబడుతున్నాయి కదా, వినబడుతున్నాయి కదా, నువ్వు మాట్లాడుతున్నది. నీ శాస్త్రాన్ని తెలుస్తున్నాయి. నువ్వేం చెప్పగలవు? నువ్వేం సమర్థించుకోగలవు? నిన్ను నువ్వు సమర్థించుకునే రాత్రి ఇది కాదు. నిన్ను నువ్వు సమర్థించుకునే రాత్రి ఇది కాదు. తప్పించుకునే రాత్రి ఇది కాదు. నేను కుక్కనను ఒప్పుకునే రాత్రి. దొరికిపోయాను, ఇరుక్కుపోయానని కాదు. తప్పించుకోవాలని చూడబాకు. వాళ్ళ పక్కన పడేసి అది నాది కాదు, ఈ పక్కనోడు వాళ్ళ అని చెప్పడం కాదు. తూచది నా పడవ కాదు, అది వేరే వాడిని చెప్పడం కాదు. లేదా ఏ సమర్థుడి దగ్గర నేను రాలేదు, వీడే నన్ను ఫోర్స్ చేసి తీసుకొచ్చాడు, వెళ్ళిపోతానని చెప్పడం కాదు. అడ్డంగా బుక్ అయ్యావు, దేవుడి దగ్గర ఒప్పుకో. కనాను స్త్రీ కుక్క అయిపోయింది, నువ్వు కుక్కవన్నాడు. కుక్కకి నేను రొట్టెలేనన్నాడు. అవును, నేను కుక్కనంది. నేను కుక్కని. ఎంతమంది తప్పించుకుంటారు దేవునికి స్తోత్రం చెప్పండి? ఎంతమంది ఒప్పుకుంటారు దేవునికి స్తోత్రం చెప్పండి? తప్పించుకోవద్దు. ఆయన చెప్పిన దానికి నువ్వు రెస్పాండ్ అవ్వు.
ఆయన ఏం చెప్తున్నాడు? అది నీలో ఉందా? అది నీలో ఉంటేనే దేవుడు చెప్తాడు. సీమోను అని పిలిచాడంటే నువ్వు పాతగా మారిపోయావు, ఒప్పుకో. అవును నేను సీమోను అని ఒప్పుకో. కుక్క అన్నాడంటే అవును నేను కుక్క అని ఒప్పుకో. ఎందుకంటే నీ స్వభావాన్ని ఎత్తుపట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక మూడో విషయంకి వచ్చేటప్పటికి, ఒకరోజు ప్రభువు తన శిలువ మరణానికి ముందు ఒక మాట చెప్పాడు శిష్యులతో. ఇంకా శిలువ మరణం అవ్వలేదు, శిష్యులతో అందరితో మాట్లాడుతున్నాడు. ఇక నేను ముగించేస్తున్నాను, నిద్ర వస్తుందని వాళ్ళ దేవునికి స్తోత్రం చెప్పండి. శిలువ మరణానికి ముందు, ఆయన చనిపోక ముందు, శిలువెక్కక ముందు దేవుడు శిష్యులతో మాట్లాడుతున్నాడు. నన్ను గూర్చి మీరు అభ్యంతరం పడే గడియ ఇది వచ్చింది. రోమా సైనికులు రాబోతున్నారు, నన్ను ఈడ్చికెళ్ళబోతున్నారు, నన్ను సిలువైపోతున్నారు, నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టబోతున్నారు. శిష్యులారా వింటున్నారా? రోమా సైన్యం రాబోతుంది, నన్ను ఈడ్చికెళ్ళబోతున్నారు, నా ముఖానికి ముసుగు కప్పి నన్ను గుద్దులు గుద్దబోతున్నారు, నా ముఖం మీద గుమ్మైపోతున్నారు, నన్ను సిలువెక్కించబోతున్నారు. మీరు అప్పుడు అభ్యంతర పడతారని దేవుడు చెప్పాడు. మీరు అప్పుడు అభ్యంతర పడతారు, ఇతను నిజంగా క్రీస్తేనా, ఇతను నిజంగా నజరేడేనా, ఇతను నిజంగా మా బోధకుడేనా అని మీరు అభ్యంతర పడతారు నా గురించి. ఆ సమయంలో దేవుడు చెప్పాడు. చెప్తే పేతురు అన్నాడు, మార్కు సువార్త 14వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చూడండి. పేతురు ఏమన్నాడు? మార్కు సువార్త 14వ అధ్యాయము 29వ వచనం. అందుకు పేతురు అందరూ అభ్యంతర పడినను, ప్రభువా అందరూ అభ్యంతర పడినా నేను అభ్యంతర పడనని ఆయనతో అదుగో 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 ప్రభు మెస్సయ్యా బోధకుడా, ఇదిగో ఈ డేవిడ్ గడ అభ్యంతర పడినా, ఈ స్టీఫెన్ గడ అభ్యంతర పడినా, ఏంటి అభ్యంతర పడినా, నేమి కూడా అభ్యంతర పడినా, జయరాజు గడ అభ్యంతర పడినా నేను చెప్తున్నాను దేవునికి. ఏమో విడ్డూరంగం చూసారా? అయ్యా వీళ్ళన్న అభ్యంతర పడతారేమో కానీ నేను అభ్యంతర పడినా అంటున్నాడు పేతురు. యోహానైనా అభ్యంతర పడతాడేమో కానీ, జబదే కుమారులైన అభ్యంతర పడతారేమో కానీ, పౌలైన అభ్యంతర పడతాడేమో కానీ నేను అభ్యంతర పడిన అన్నాడు. ఇంకో మాట అన్నాడు పేతురు, ఒరే నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావరా అన్నాడు. ఏమన్నాడు? నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావంటే ఏమన్నాడు చూడండి ఆ మాటకి. అదే మార్కు సువార్త 14వ అధ్యాయం 31వ వచనం. అతడు మరి ఖండితముగా నేను నీతో కూడా చావవలసి వస్తే నిన్ను ఎరుగనని చెప్పనా నేను. అదిగో నీ సస్తా, నీ చచ్చిపోతాను మెస్సయ్యా. ఒక దగ్గర ఏమన్నాడు? వీళ్ళందరూ అభ్యంతరపడినా నేను అభ్యంతరపడిన అన్నాడు. ఇప్పుడేమన్నాడు? అయ్యా నీతో నేను సావలసి వస్తే నువ్వెవరో నాకు తెలియదని నేను చచ్చిపోతా, నేను చచ్చిపోవడానికైనా వెనకాలను చచ్చిపోతాను అన్నాడు. ఇంకో దగ్గర చూడండి, ప్రభు అంటున్నారు, ఒరే అందరు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు, మీరు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతారా అన్నాడు ప్రభు. దానికేమన్నాడు చూడండి పేతురు, యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనం. సీమోను పేతురు ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. అదిగో చూడండి ప్రభు అన్నాడు, అరే అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు, మీరు కూడా వదిలేసి వెళ్ళిపోతారంటే పేతురు గారి రియాక్షన్ చూడండి. ప్రభువా మేము ఎక్కడికి వెళ్తాం? భక్తుడు పాడాడు కదా, నేనెటు పోగల దొంగ పాటలో, ఎవరు నీ ప్రేమ నాకిలచు. అబ్బా ఎంత రాగం తెస్తున్నామమ్మా. మేమెక్కడికి వెళ్ళమయ్యా? నిత్య జీవపు మాటలు కలిగిన వాడు. మీరు అభ్యంతర పడతారని అన్న చోటేమో వీళ్ళందరూ అభ్యంతర పడతారేమో, నేను అభ్యంతర పడిన అన్నాడు పేతురు. నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావురా, నేను ఎవరో తెలియదని అంటేనేమో అయ్యా సస్తే నీతో కాదు సత్తాను కానీ అట్లా అబద్ధం మాత్రం ఆడినన్నాడు. ఒరే వాళ్ళందరూ వెళ్ళిపోతారు, మీరు కూడా వెళ్ళిపోతారంటేనేమో అయ్యా మేమేటి పోగలవు నాయన నిన్ను వదిలేసి అంటున్నాడు. ఈ మాటలు బట్టి ఒకటి అర్థమవుతుంది, పేతురు బలమైన నిర్ణయాలు కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. బలమైన నిర్ణయాలు కలిగిన వ్యక్తి. సస్తే సస్తానంటున్నాడు, నీతో పాటు సావలసి వస్తే చచ్చిపోతానంటున్నాడు.
నిన్ను కొడితే నేను కొట్టించుకుంటాను అంటున్నాడు. నువ్వు చచ్చిపోతే నీతో పాటు నేను చచ్చిపోతాను అన్నాడు. అయ్యే వీళ్ళందరూ అభ్యంతర పడితే నేను చూడండి, స్ట్రాంగ్ నిర్ణయాలు, ఓ బలమైన నిర్ణయాలు. ఇక నేను ఇంతే సేవే చేస్తాను. బలమైన నిర్ణయం చేస్తే సేవే చేస్తాను, చేస్తే అపోస్తుల బోధలోనే ఉంటాను, అపోస్తుల బోధనే ప్రకటిస్తాను, వస్తే ఈ సన్నిధికే వస్తాను, ఈ బోధనే వింటాను, వస్తే ఇట్లాగే నేను ప్రతిష్టతలో ఉండిపోతాను. సమర్పణ, ఓ బలమైన నిర్ణయాలు, పేతురులాగా బలమైన నిర్ణయాలు. ఏమైందో చెప్పండి, ఆ బలమైన నిర్ణయాలను తుస్సాన్ని ఒక్కసారి నువ్వు తీసుకొని ఉంటావు నాకు తెలిసి, బహుశా ఖచ్చితంగా ఉండిపోతానయ్యా. ఏడంటున్నావు? నువ్వు ఉండేది ఖచ్చితమయ్యా. పేతురు అట్టే చెప్పినోడే సీమోన్ అయిపోయాడు. నువ్వు కూడా మారిపోయావు సహోదరుడా, నువ్వు మారిపోయావు. రక్షించబడిన తొలిటి దినాల్లో నువ్వు తీసుకున్న తీర్మానాలు, నువ్వు తీసుకున్న బలమైన నిర్ణయాలు వల్ల కాట్ల కలిసిపోయినాయి. ఈరోజు నీ పాత స్వభావానికి మరలా తిరిగి వచ్చింది. నువ్వు రక్షించబడిన తొలిటి దినం, నువ్వు మారు మనసు పొంది తెల్లని వస్త్రాలు వేసుకుని బలను పుచ్చుకొని వాక్య ధ్యానమును పట్టుకుని వాక్య ధ్యానాన్ని ధ్యానిస్తున్న ఉపదేశ క్రమములో పెరిగి పెద్దదానివే. బలమైన నిర్ణయాలు, సమర్పణ అన్నావు, ప్రతిష్ఠత అన్నావు. తోపులు లేరు నీకంటే బలమైన నిర్ణయాలు తీసేసుకున్నావు. ఆ నిర్ణయాలు ఈరోజు రాత్రి వల్ల కాట్ల కలిసిపోతున్నాయి. ఉండలేకపోతున్నావు, అలా బ్రతకలేకపోతున్నావు, అలా జీవించలేకపోతున్నావు. పేతురు బలమైన నిర్ణయాలు తీసుకుని దారి తప్పిపోయాడు. అబద్ధం ఆడనన్నాడు. స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నాడు. చచ్చిపోతే నీతో సస్తానన్నాడు. అబద్ధాలు ఆడేశాడు. మేము ఎటు వెళ్తామయ్యా, నిత్య జీవపు మాటలు కలిగినోడు అన్నాడు. పోయాడు సముద్రం దగ్గరికి, వెళ్ళిపోయాడు. ప్రభుని వదిలేస్తాడు. ప్రభు వెళ్ళిపోయాడు, ఆరోహణమే వెళ్ళిపోయాడని, ఆయన ఇక లేడని సముద్రం దగ్గరికి, ధోని దగ్గరికి, వల దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళా చేపలు పట్టుకుంటున్నాడు. ఏందిరాను చేసే పని? దేవుడు నిలదీసి అడిగాడు ఒకరోజు, ఈరోజు నీకు వచ్చింది. పేతురు టర్న్ ఓవర్ అయిపోయింది. పేతురుని అడిగేశాడు దేవుడు. బైబిల్లో అడిగేసింది రాసి పెట్టారు. ఈ రాత్రి నిన్ను అడుగుతున్నాడు ఈ రాత్రి. సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నీ టైం వచ్చింది రాత్రి. పేతురు టైం వచ్చినప్పుడు పేతురు మారాడా మారలేదా? చెప్పండి మీరు ఒక మాట నాకు. మారాడా మారలేదా? పేతుర్ని దేవుడు, సీమోను నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగిన క్వశ్చన్కి పేతురికి మారు మనసు వచ్చిందా రాలేదా? వచ్చింది ప్రియవిజన్మ, వచ్చింది. అయ్యా నిజమే, నేను ప్రేమించట్లేదు. ఐ యామ్ సీమోను, నేను సీమోన్ని. ఇదిగో నా చేతుల వాళ్ళ, ఇదిగో నా పేరు మీద రాయబడిన దోనె, ఇదిగో నేను వదిలేసి వచ్చిన నా స్నేహితులు, ఇదిగో నేను వదిలేసి వచ్చిన ఈ సముద్రం, ఇదిగో లోకం, నేను వదిలేసిన పొట్టకూటు కోసం వదిలేసినటువంటి కడుపు కోసం నేను క్రియేట్ చేసుకున్న ఈ వృత్తిని, జాలర్ని కదా మరలా నేను క్రియేట్ చేసుకున్నాను, మరలా ఈ వృత్తిలోకి వచ్చాను. ఎస్, నేను సీమోన్ని. నేను మోసం చేసి నన్ను క్షమించయ్యా, నేను ప్రేమించట్లేదు అని చెప్పి, ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని మాటలతో చెప్పను, నా క్రియల్లో చూపిస్తానని చెప్పాడు ప్రభుకి. నా క్రియల్లో చూపిస్తానని చెప్పాడు ప్రభుకి. చూపించాడు. పెంతెకోస్తు దినం రానే వచ్చింది. పెంతెకోస్తు శుభగడియ రానే వచ్చింది. పెంతెకోస్తు దినమున అగ్ని జ్వాలల వంటి విభాగింపబడిన నాలుకలు వారు కూడి ఉన్న స్థలమంతా దిగినాయి. నిజమే, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అన్న మాటకి పేతురికి మారు మనసు వచ్చింది. ఎస్, ఐ యామ్ సీమోన్ అన్నాడు. ఎస్, నేను సీమోన్నే. కనాను స్త్రీ అంది, నేను కుక్కని. ఎస్, నేను కుక్కని. ఐ యామ్ డాగ్ అంది, నేను కుక్కని, లేబర్ కుక్కని, వీధి కుక్కని మాట్లాడింది కనాను స్త్రీ. ఈ రాత్రి నువ్వు ఒప్పుకుంటే నా దేవుడు నిన్ను మేడగది అనుభవంలోకి తీసుకెళ్ళబోతున్నాడు. నీ కొరకు సిద్ధపరిచిన అగ్ని జ్వాలల నాలుకలు విభాగింపబడి నీ వద్దకు రాబోతున్నాయి. ఒక్కొక్కరి మీదకు ఒక్కొక్క అగ్ని జ్వాల వచ్చి వాలబోతుంది.
నిజమే ప్రియదైవజనమా, నేను సీమోన్, నేను ఒప్పుకున్నటువంటి ఆ పేతురు, ఎస్ నీ సీమోన్ని, ఎస్ ఇదిగో ఈ వల, ఇదిగో ఈ చాటింగ్స్, ఇదిగో ఈ ఫోన్ కాల్స్, ఇదిగో ఈ లోకం, ఇదిగో ఈ ఫ్రెండ్స్, ఇదిగో ఈ జూదం, ఇదిగో ఈ పనికిమాలిన తనం, ఇదిగో ఎస్ అవును ప్రభు, అవును నేను సీమోన్నే, ఇదిగో నా ఫ్రెండ్స్, ఇదిగో వదిలేశానన్న ఫ్రెండ్స్, వదిలేశానన్న టీవీలు, తీసేశానన్న వెండి నగల ఆభరణాలు, బా ఇదిగో ఎస్ నేను సీమోన్ని, ఎస్ నీ జయరామ్ని, ఎస్ ఇదిగో నీ పేరు పెట్టి నువ్వు చెప్పి, ఎస్ నేను ఇదిగో పాత వ్యక్తినే, అవును ఇదిగో నాలో ఉంది ఈ ఆలోచన, నేను పాత వ్యక్తిగా ఉన్నప్పుడు ఈ ఆలోచన ఉంది, ఎస్ నేను పాత వ్యక్తిని, నా పేరు అదే, నువ్వు కరెక్ట్గా పిలిచావయ్యా, నేను నిన్ను ప్రేమించట్లేదు, నువ్వు చెప్పింది మాట కరెక్ట్, కానీ ఇప్పుడు నిజంగా నేను ప్రేమిస్తున్నానయ్యా అని మాటలతో నేను చెప్పను, నేను చేతలతో చూపించబోతున్నాను. మేడగద మీదకి ఎక్కాడు, శిష్యులందరితో పాటు కూడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హఠాత్తు పరిమాణం, ఒక విద్యుత్ శక్తి వంటి ఒక ఆకారం, అగ్ని ఒక చిన్న సైజులో ఒక జ్వాలగా సీమోను మీదకి దిగొచ్చింది. అంతే, ఆ పాత వ్యక్తి మీదకి దిగొచ్చింది. ఆ పాత వ్యక్తి స్వభావం అంతా కాలిపోయిందంతే. పేతురు మరలా బయటపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. పేతురు మరలా బయటకు వచ్చాడు. బయటకు వచ్చి, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్న మాట పేతురు మొట్టమొదటి ప్రసంగం చేశాడు. ఏమని చేశాడు తెలుసా? నేను సాక్షిని, నా ప్రభుని మీరే చంపారని సవాలు విసిరి మాట్లాడాడు. దానికి నేను సాక్షిని అన్నాడు. నేను ప్రత్యక్ష సాక్షిని అని చెప్పాడు. ఒక చిన్న పిల్ల దగ్గర ఆయన ఎవరో నాకు తెలియదని అబద్ధం చెప్పినటువంటి ఆ సీమోను ఎప్పుడైతే మరలా అగైన్ పేతురు వలె మారాడో, మరలా అగ్ని జ్వాల అతని మీదకి వచ్చి సీమోను అనేటువంటి ఆ కుసుమాన్ని కాల్చేసిందో, పేతురు బయటపడ్డాడు. ఆ పేతురులో రోషం డబలైంది. ఈసారి మాటలతో సరిపెట్టుకోవట్లా, నేను చేసేస్తా, ఇరగబడేస్తాను చెప్పలా. దేవా నువ్వు చూడు, నేను చేస్తాను, ఇక నేను మాటలు చెప్పను, నువ్వు చూడు నుంచి. ఎందుకంటే నువ్వు ఒక క్వశ్చన్ అడిగావు, నాకు చాలా బాధగా ఉంది. నిజమే, నువ్వు అడిగింది కరెక్టే. నీ హృదయం అంతా నేను అసభ్యకరంగా నేను ఏడిపించిన, నేను బాధ పెట్టాను ప్రభా, నన్ను క్షమించండి. ఆయాసకరాన్ని నేను పుట్టించాను, నా ద్వారా నువ్వు ఎంతో ఏడ్చావు. ఇప్పుడు నేను మాటలైతే చెప్పను, నా చేతుల్లో చూపిస్తానని మేడగద మీదకి ఎక్కాడు, పొందుకున్నాడు, దిగి శిష్యులందరిలో ఫస్ట్ ప్రసంగించింది ఒక పేతురు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. పేతురు ప్రసంగించాడు. ఏమని ప్రసంగించాడంటే, నా ప్రభుని చంపింది మీరే అని సవాలు విసిరి ప్రసంగించాడు. నా ప్రభుని చంపింది మీరే, నేను ప్రత్యక్ష సాక్షిని, నా ప్రభుని సిలివేసింది మీరే, నా ప్రభుని కొరడాలతో కొట్టింది మీరే, నా ప్రభుకు చేదు చిలుక అందించింది మీరే, నా ప్రభుని సమాధి చేసింది మీరే రావాలని గుండెలు చీల్చి మాట్లాడాడు. నా ప్రభు తిరిగి లేచాడు, లెగుస్తానన్నాడు, తిరిగి లేచాడు, దానికి సాక్షిని కూడా నేనే అని చెప్పాడు. తిరిగి లెగిసిన దానికి కూడా సాక్ష్యం నేనే, పునరుత్థానుడే లెగిసిన దానికి కూడా సాక్ష్యం నేనేనని సవాలు విసిరి మాట్లాడితే 3,000 మంది ఒక బ్యాచ్లో, 5,000 మంది ఇంకో బ్యాచ్లో బాప్తిజాల మీద బాప్తిజాలు తీసేసుకున్నారు పేతురు ప్రసంగాలకి. పేతురు చావవలసిన టైం వచ్చింది, హతసాక్షి అవ్వాల్సిన టైం వచ్చింది. అన్నాడు, అయ్యా ఆయన అంతటో నేను కాదు, ప్రభు అంతటో నేను కాదు, నన్ను రివర్స్గా తిప్పి సిలువేమని అతను చావతను కోరుకున్నాడు, డిజైన్ చేసుకున్నాడు. ప్రభు స్థాయిలో నేను ప్రభు అంతటో నేను కాదు, ఆయనకు లాగా నన్ను సిలువేయొద్దు, తలక్రిందులుగా నన్ను సిలువేయమని చెప్పుకున్నాడు. ప్రసంగం చెప్పింది మొదటి పేతురే. దిగ్గుర లెగిచాడు, అందరిలో మాట్లాడాడు. చావలసిన టైం వచ్చింది, దాక్కోలా, నన్ను ఇలా సిలువేయండి, నన్ను ఇలా చంపండి అని సజెషన్ ఇచ్చాడు వాళ్ళకి. మారు మనసు అనేది అలా రావాలి రాత్రి నీకు. అది మారు మనసు అంటే. చెప్పొద్దు, చేసి చూపించు. చెప్పొద్దు, నీ క్రియల్లో చేసి చూపించు. ఎప్పుడు చేస్తావురా? త్వరగా చేసి చూపించు. పేతురికి అప్పటికప్పుడు, సీమోనికి అప్పటికప్పుడు మారు మనసు వచ్చేసింది. నేను చాలా బాధ పెట్టుంటాను, అందుకే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని క్వశ్చన్ అడిగావు, నన్ను క్షమించయ్యా, ఈ రోజుతో నేను బాధ పెట్టను, నేను మాటలతో చెప్పను, నువ్వు చూడు అన్నాడు. చూపించాడు. ఎంత బాధపడ్డాడో అంతగంతగా సంతోషించాడు దేవుడు పేతురుని చూసి, అంతగంతగా ఉల్లాసించాడు దేవుడు పేతురుని చూసి. శభాష్ అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి నా దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటంటే, మారితే
అలాంటి మార్పు రావాలి. మారు మనసు పొందితే అట్లా పొందాలి. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఎట్లా పొందాలి? సీమోను మారినట్లుగా, సీమోను పేతురైనట్లుగా, రియల్ పేతురుగా మారాడు. అలా మారాలి. కనాను స్త్రీ కుక్కగా ఉంది. నేను కుక్కనని ఒప్పుకొని మరలా కనాను స్త్రీ స్టేజ్లోకి వచ్చేసింది. ఆమె కుక్క స్వభావము ఒప్పుకుంది. వాంతికి వెళ్ళి కక్కింది తినేదాన్నని ఒప్పుకుంది. మారిపోయింది జీవితం, మారిపోయింది లెవెల్, మారిపోయింది భక్తి. చేస్తే ఈ రోజును అలాంటి మారు మనసు పొందాలి. నా ప్రభు చెప్పారు, మరి నువ్వు పొందే మారు మనసు మామూలుగా ఉండకూడదు, కత్తి మీద సానలాగా ఉండాలి నీ మారు మనసు. ఇప్పుడు ఈ రాత్రి నువ్వు ఇక్కడ తీసుకొని వెళ్ళే మారు మనసు ఇక ఎన్నటికీ కదల్చబడినట్లుగా, ఎవడొచ్చి తూరి ఎన్ని చేసినా కదల్చబడకూడదు. సీమోన్ అనేవాడెవడు? కదిలే రెల్లు లాంటి వాడు, ఎటుగాలు వస్తాడు తిరుగుతాడు. పేతురు అనేవాడెవడు? స్థిరుడు, బండ మీద కట్టబడింది పేతురు యొక్క పునాది. సంఘం, భక్తి, విశ్వాసం కదల్చబడలేదు. ఆ అభిషేకాన్ని అనుభవించు, ఆ కృపను ఆస్వాదించు, ఆ అగ్నిజ్వాలను వెల్కమ్ చేయి, ఆ అగ్నిజ్వాలను పిలువు. పాత పేరు పెట్టి పిలిచాడు ఈ రాత్రి, సీమోను అన్నాడు దేవుడు. ఆ పాత వ్యక్తి కాలిపోవాలి. అగ్ని జ్వాల దిగి వస్తున్న తోడనే ఆ పాత వ్యక్తి కాలి బూడిదైపోవాలి. ఇప్పుడు నీకు వచ్చే మారు మనసు ఖచ్చితమైపోవాలి. నువ్వు చచ్చిన దాకా అలా స్థిరుడుగా ఉండిపోవాలి, అలా స్థిరుడుగా ఉండిపోవాలి, అలా స్థిరుడుగా ఉండిపోవాలి, అలా స్థిరుడుగా ఉండిపోవాలి. అయితే నేను యూట్యూబ్లో పోస్ట్ పెడతా, నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా మెసేజ్లు. అబ్రహాం గారిది నేను లింక్ ఓపెన్ చేశాను. ఆయన ఎక్కడో మందిర వార్షికోత్సవానికి వెళ్ళారు, మందిర ఓపెనింగ్కి వెళ్ళారు, గుంతకల్లట. అది ఓపెన్ చేసి ఆయన మెసేజ్ వింటూ ఉన్నప్పుడు చివరికి వచ్చినప్పుడు ఆయన ఒక సాక్ష్యాన్ని పంచుకున్నాడు. అక్కడ నేను స్ట్రక్ అయ్యి అసలు ఆపేద్దాం అనుకున్నాను. అక్కడ నేను ఆపి ఆయన సాక్ష్యం పంచుకుంటున్నాడు. ఆయన ఎక్కడా చెప్పలేదట, సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నానని అబ్రహాం అని మాట్లాడారు. అయితే తన సొంత రక్తం పంచుకు పుట్టిన అక్క, తన బావగారు అబ్రహాం అన్న, వీరు ముగ్గురు కూడా యేసన్న గారి దగ్గర పరిచర్యలకు వచ్చారట. యేసన్న గారి దగ్గర పరిచర్య చేస్తున్నారట. పరిచర్య చేస్తూ ఏదో చిన్న ఇష్యూ వచ్చింది. యేసన్న గారు ఏదో అన్నట్టున్నారు, వాళ్ళ అక్కని బావని ఏదో అన్నట్టున్నారు. దైవజనుడు కదండి, కోప్పడతాడు, అనికి మనకు ఉండాలి, అన్నిటినీ జయించాలి, అన్నిటినీ నిలదొక్కొని రావాలి. అది పరిచర్య. ప్రైజ్ లార్డ్ చెప్పండి. నా దగ్గర ఉన్న పిల్లలకు కూడా అదే చెప్తాను. నేను కోప్పడినా మీరు పాజిటివ్గా తీసుకోండి. మీరు మారు మనసు పొందాలని నేను కోప్పడతాను, మిమ్మల్ని కొట్టినా తిట్టినా నేను చేస్తాను, మీ మీద నాకు కక్ష ఉండదే ఉంది. అయితే ఏదో అన్నారని అబ్రహాం అన్న బావగారు బట్టలు సదురుకొని వెళ్ళిపోయారట. మమ్మల్ని ఎందుకు ఆయన అనాలి అనేసి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయి గుంతకల్ స్టేషన్లో ఉండి అబ్రహాంకి తన అక్క ఫోన్ చేస్తుందంట అబ్రహాం గారికి. తన బావ కూడా మాట్లాడుతున్నా, అరే నువ్వు కూడా వచ్చేయరా, మరి వేరే పరిచర్య పెట్టుకుందాము, లేదంటే ఏదైనా పని చేసుకుందాం రా, నువ్వు వచ్చేసి అక్కడ నువ్వు ఉండొద్దు అని ఫోన్లు చేస్తున్నారట. అప్పుడు తిరుపతిలో ఉన్నారట అబ్రహాం అన్న. తిరుపతిలో యేసన్న గారు భారీ ఎత్తున సభలు ఏర్పాటు చేశారట. ఆ సభల్లో ఉన్నారట. ఒకరోజు రాత్రి భయంకరమైన వర్షం వస్తుంటే డాబా మీదకి వెళ్ళి తన బావతో ఫోన్ మాట్లాడి ఏడుస్తున్నాడట. పైన బోరుని ఏడుస్తున్నాడట. ఇప్పుడు ఒకవైపు రక్త సంబంధం, ఒకవైపు ఆత్మీయ సంబంధం, దేన్ని తెంచుకోవాలి, దేన్ని తెగదెంపులు చేసుకోవాలని భయంకరంగా ఏడుస్తుంటే ఒక దైవజనుడు చూసి, అబ్రహాము ఏంట్రా ఏడుస్తున్నావేంటి పిచ్చోడరా, మీ అక్క బావ వెళ్ళిపోయారులే కానీ తర్వాత మాట్లాడుకుందాం, మీటింగ్స్ నేను రా అని కిందకు తీసుకెళ్లారట. వాళ్ళు క్షణక్షణానికి వాళ్ళ బావ ఫోన్ చేస్తున్నాడు, నేను గుంతకల్లో ఉన్నా, నువ్వు వస్తున్నావా, ట్రైన్ బుక్ చేస్తాను, వస్తున్నావా రావట్లేదా. అప్పుడు నైట్ అయిపోయిందట. నువ్వు వస్తున్నావా రావట్లేదా, బాబా నేను చెప్తాను, నాకు కొంచెం టైం అన్నాడట. ఇక బోరున ఏడుటూ ప్రారంభించాడట. అతనికి 23 సంవత్సరాలు అంట అప్పుడు వయసు, అంటే సరిగ్గా మా వయసు. యేసన్న గారి స్టేజ్ మీద
చాలామంది దైవజనులు కాంగ్రిగేషన్స్లో ఉన్నారంట. ఒక 100 మంది దైవజనులు ఉంటే యేసన్న గారు అక్కడ ఉండి స్టేజ్ పక్కన ఉన్నటువంటి అబ్రహాం నన్ను చూశాడంట. చూసి గబగబా అబ్రహాంగా, అరే నువ్వు వెనకరా, స్టేజ్ వెనక్కి మనకు తీసుకెళ్ళాడు. అంతమంది కాంగ్రిగేషన్ వదిలేసి అబ్రహాం అనని చిన్న వయసులో 23 సంవత్సరాల వ్యక్తిని స్టేజ్ వెనకాలకు తీసుకెళ్ళి, అరే నన్ను క్షమించు, మీ బావ నేనేం అనలేదు, మీ అక్క నేనేం అనలేదు, ఇది జరిగిన సందర్భం అబ్రహాము, ఇదిరా జరిగింది విషయం, వాళ్ళు నేనేమనలేదు, వాళ్ళు కోపంతో వెళ్ళిపోయారు, నాకు మీటింగ్స్ ఉండి నేను వాళ్ళు పట్టించుకోలేకపోయాను, నువ్వేమన్నా బాధపడితే నన్ను క్షమించని అబ్రహాంతో యేసన్న గారు మాట్లాడారట. ప్రైజ్ ది లార్డ్. నువ్వేమనుకుంటున్నావు అబ్రహాము, నీ అక్క బావిలో వెళ్ళిపోయారు కదా, నీ పరిస్థితి ఏంటని అడిగారట. అంతమంది కాంగ్రిగేషన్ వదిలిపెట్టి ఇతని కోసం స్టేజ్ వెనక మళ్ళీ తీసుకెళ్ళి మాట్లాడారట. వెంటనే యేసన్న గారు ఆ మాట అనగానే యేసన్న గారి కౌగిట్లో ఒదిగిపోయి, అయ్యా నేను బ్రతికినంత కాలం ఈ హోసన్న మినిస్ట్రీస్కి రుణపడిపోయి ఉంటానని ఆయనకు వాగ్దానం చేసేసాడట. ఈ బ్రతికినంత కాలం నా రక్తము నా చెమట దీనికోసం నేను ఖర్చు చేస్తానని వాగ్దానం చేసి కళ్ళు తుడుచుకొని వాళ్ళ బావకు ఫోన్ చేసి, బావా నా కోసం మీరు చూడొద్దు, మీరు వెళ్ళిపోండి అని చెప్పాడట. మీరు వెళ్ళిపోండి, దేవుడు నన్ను పిలిచాడు. 2 తలంపుల మధ్య కొట్టుకులాడిన వ్యక్తిని అసలు యేసన్న గారు ఆయన చెప్తున్నాడు, అసలు అంత పెద్ద దైవజనుడు, అసలు మాతో మాట్లాడడానికి అవకాశం ఉండదు, అసలు వాళ్ళతో మాట్లాడడానికి అంత పెద్ద కాంగ్రిగేషన్లో ఆయన నన్ను చూడటం ఏంటి, నన్ను స్టేజ్ వెనకాలకు తీసుకెళ్ళడం ఏంటి, ఆయన నాతో మాట్లాడటం ఏంటి, నన్ను ముద్దు పెట్టుకోవటం ఏంటి, నన్ను అక్ చేసుకోవటం ఏంటి, నేను ఆయనకి మాట ఇవ్వటం ఏంటి, అదంతా దైవ ప్రణాళిక, అందుకే దేవుడు ప్రపంచ దేశాలన్నింటిలో నన్ను వాడుకుంటున్నాడు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు కన్నా తన బావ ఫోన్ చేశాడని వెళ్ళిపోతే తన పరిస్థితి ఏంటి, తన సిచ్యువేషన్ ఏంటి? నేను ఎందుకు చెప్తున్నానంటే, తీసుకుంటే బలమైన మారు మనసు నీకు రావాలి. ఉత్తుత్తిది కాదు నేను చెప్పేది, బలమైనదిగా స్థిరపడిపో. ఎప్పటినన్నా ఎదిరించటానికైనా వెనకాడని మారు మనసు రాత్రిను పొందుకోవాలి. అర్థమవుతుందా? ఎవడు ఎన్ని వాగినా, కుక్కలు వాగుతాయి అంతే, కుక్కలు వాగుతాయని వదిలేయి. ఎవడినన్నా ఎన్ని నిందలు పడాలన్నా, ఎన్ని అవమానాలు పడాలన్నా సిద్ధపడిపోయి ఇప్పుడే నిండార మారు మనసు పొందే. వస్తాయి కుక్కలు, రోడ్డు మీదకి వెళ్తావు, నువ్వు అయిపోద్ది, మీటింగ్ అయిపోద్ది, ప్రేయర్ అయిపోద్ది, ఇప్పుడు వెళ్తావు రోడ్డు మీదకి వెళ్తావు, ఇంటి దగ్గరికి వెళ్తావు, కుక్కలు 10 కుక్కలు వాగుతూ ఉంటాయి, 100 కుక్కలు వాగుతూ ఉంటాయి, బౌ 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 అని అరుస్తాయి. కదల్చబడద్దు. నిండు మారు మనసు నీకు వచ్చాయి రాత్రి. ఇక్కడ నువ్వేం చెప్తున్నావు దేవుడికి నాకు అనవసరం, నువ్వు రక్షించబడిన తొలి దినం ఏ తీర్మానాలు అయితే తీసావో అలా ఉండిపో, నీకు సజెషన్ చేస్తున్నాను నేను. అబ్రహాం అన్న ఎంత సంతోషంగా, ఎందుకంటే గుంతకల్లా ఆయన చర్చ్ ఓపెనింగ్కి వెళ్ళాడు కాబట్టి ఆ సందర్భాన్ని బట్టి ఆయన చెప్పారట, ఎక్కడ చెప్పలేదని ఆయనే చెప్పారు. నిజంగా నాకు లక్కుగా దొరికింది ఈరోజు మెసేజ్కి, అది ఉపయోగపడింది ప్రియ దైవజనమా. అటువంటి గొప్ప మహానుభావుల యొక్క సాక్ష్యాలు ఒక ఇన్స్పిరేషను ఈ వయసులో మాకు. ఎందుకంటే తీసుకుంటే ఆలోచన, నేను ఒకసారి ఒక మెసేజ్ కూడా ఇచ్చాను మీకు, ఆలోచన నేను అంగళాలు ఎక్కిస్తుంది, ఆలోచన నిన్ను తొక్కేస్తుంది. ఖచ్చితంగా నేను పతన వ్యవస్థలోకి తీసుకొచ్చేది నీ ఆలోచన, నిన్ను మహాకాశాలకు ఎక్కించేది నీ ఆలోచన. అబ్రహాం అన్న ఆ రోజు యేసన్న గారితోనే జీవితమని హోసన్న మినిస్ట్రీస్లో నా రక్తం చిందిస్తానని తీసుకోకపోతే వాళ్ళ బావతో పెట్టి గట్రా సర్దుకొని వెళ్ళిపోతే ఆయన జీవితం ఏంటి ఈరోజు? ఆయన ఎలా ఉండేవాడు ఈరోజు? ఆయన పరిస్థితి ఏంటి ఈరోజు? అప్పుడు అబ్రహాం అంటే ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడు అబ్రహాం అంటే ఒక రాష్ట్రంలో, ఒక దేశంలో కాదు, ప్రపంచ దేశాలు మారుమోగుతుంది ఆయన పేరు. నిర్ణయం, మారు మనసు వస్తే అలా రావాలి, మారు మనసు అలా పొందండి అని మా మంచి దైవజనుడిని, గొప్ప దైవజనుడిని మీ కళ్ళ ముందు తీసుకొచ్చి నేను మీకు చెప్తున్నాను. ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే. నీ జీవితం ప్రభు చూడాలి. నువ్వు ఈరోజు ఎటువంటి మారు మనసు పొందుతావో అనేది దేవుడు చూడబోతున్నాడు. దేవుడు అడగాల్సిన క్వశ్చన్ అడిగేశాడు. ఆయన లోపల దుఃఖమంతా వెళ్ళపుచ్చుకుని సంవత్సరాలు నేను అడగకుండా ఆగాడు. ఈరోజు అడిగేశాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అసలా అని అడిగాడు. నిన్ను నీ దగ్గర చెప్పడానికి సమాధానం ఏమీ లేదు, ఎందుకంటే నీ చేతులు అన్నీ ఉన్నాయి, అన్నీ నీ చేతిలో ఉన్నాయి. నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని చెప్పడానికి లేదు, అన్నీ నీ చేతుల్లో ఉన్నాయి. వదిలేసినవన్నీ నీ చేతుల్లో ఉన్నాయి, వదిలేసినవన్నీ నీ ఆలోచనలో ఉన్నాయి, వదిలేసినవన్నీ నీ దేహంలో తేలి ఆడుతున్నాయి. నువ్వేం చెప్పలేవు. ఇప్పుడు ఏం చేయాలి మీరు అందరూ చెప్పండి? ఏం చేయాలి? మీరందరూ ఏం చేస్తారు చెప్పండి?